ప్రధాన కారణం, ద మెయిన్ ఎజెండా ఆఫ్ ద మీటింగ్ వాజ్ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి తెలంగాణకు చేస్తున్నటువంటి ద్రోహం, తెలంగాణకు తలపెట్టినటువంటి దుర్మార్గమైనటువంటి విధానం మీదనే చర్చ జరిగింది. దీని కథ ఏంటంటే చాలామందికి తెలియదు, అవగాహన కూడా ఉండదు. కొత్త తరం వాళ్ళకైతే అసలు తెలియదు. ద రీజన్ వై ఈజ్ సమైక్య ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి వివక్షకు గురైన జిల్లా పాత మహబూబ్ నగర్ జిల్లా. చాలా చాలా దారుణానికి. రీజన్ ఏంటంటే వనరులు లేక కాదు, వసతులు లేక కాదు. కృష్ణానది ప్రవేశిస్తదే మహబూబ్ నగర్ జిల్లాలో. సరే, ఇప్పుడున్న తెలంగాణ, అప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తే కూడా 300 and above కిలోమీటర్స్ కృష్ణానది పారుతుంది కూడా మహబూబ్ నగర్ జిల్లాలో. 308 కిలోమీటర్లు పారుతుంది, 308 కిలోమీటర్స్ పారుతుంది. ఇది రెండు రాష్ట్రాలు కలిపి లెక్క చూస్తే కూడా. అయినా కూడా 50 ఏళ్ళు అప్పటికి 50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, ఆ తదనంతరం సుమారు దగ్గర ఒక 20 ఏళ్ళు పరిపాలించిన తెలుగుదేశం పార్టీ కానీ, పాలమూరుకు చాలా దారుణమైనటువంటి తిరిగి కోలుకోలేనటువంటి దెబ్బ కొట్టిన పార్టీలు ఈ రెండు పార్టీల ప్రభుత్వాలు. ఇది లోకమందరికి తెలుసు. ఆ జిల్లా యాక్చువల్లీ అప్పర్ కృష్ణా ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, తుంగభద్ర ఎడమ కాలువ ప్రాజెక్టు, దాని ద్వారా ఆనాటికి అన్ని ఫైల్స్ ఉన్నాయి, రికార్డ్స్ ఉన్నాయి, ఏదో ఒకటి స్టోరీ కాదు. 174 టీఎంసీ నీళ్ళు పాలమూరు రంగారెడ్డి జిల్లాకు రావాల్సి ఉండే. పాలమూరు జిల్లాకు ఆనాటి ప్రతిపాదిత ప్రాజెక్టుల ప్రకారం రావాల్సి ఉండే. ఆంధ్రప్రదేశే ఏర్పాటే తెలంగాణ పాలిట పెను శాపం. కొంతమందికి నచ్చదు, కానీ పెను శాపంగా పరిణమించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు. మొత్తం తెలంగాణకు, అందులో మోర్ స్పెసిఫికల్లీ మహబూబ్ నగర్ జిల్లాకు జరిగినటువంటి తీవ్రమైనటువంటి అన్యాయం. ఎస్ఆర్సి యాక్ట్ అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్టు స్పష్టంగా చెప్తుంది, ప్రతిపాదించబడి ఆల్రెడీ శాంక్షన్ అయ్యి జరుగుతుండే ప్రాజెక్టులు, కంటెంప్లేట్ చేసి ఉన్న ప్రాజెక్టులు, వాటిని మార్చకూడదు, అవి కొనసాగించాలి. ఆ చట్టం ఉండగా కూడా వాటి అన్నిటిని కాదని వీటిని మొత్తం అబాండన్ చేసి పడేసిండ్రు. అట్లా చాలా చేసినారు. అక్కడ గోదావరి మీద చూసుకుంటే దేవునూరు ప్రాజెక్టు కావచ్చు, ఇచ్చంపల్లి కావచ్చు, రకరకాల ప్రాజెక్టులను అబాండన్ చేసినారు. అందులో అతి తీవ్రమైనటువంటి అన్యాయం మహబూబ్ నగర్ జరిగింది. ఇలా మహబూబ్ నగర్కి ఇచ్చే పాలమూరు ఎత్తిపోతలో మరొకటి కొత్త స్కీమ్ కాదు. గతంలోనే 174 టీఎంసీలకు ప్రాజెక్టులు రూపకల్పన జరిగి అంత అయింది. అయితే మేము చాలా వాదించినాం. మధ్యలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వస్తే కూడా అక్కడ పోయి ఆ ట్రిబ్యునల్ని కలిసి చాలా ప్రయత్నాలు చేసినాం. ఉద్యమ సందర్భంలో, ఉపన్యాసాలలో, కరపత్రాలలో, జలసాధన ఉద్యమ సందర్భంలో, మా క్యాసెట్ల రూపంలో, స్పీచ్ల రూపంలో, కరపత్రాల రూపంలో, పోస్టర్ల రూపంలో, క్యాసెట్ల రూపంలో రకరకాలుగా వాదించుకుంటూనే ట్రిబ్యునల్ కూడా ఇవ్వాలని పోతే, ట్రిబ్యునల్కు ఉండే ఒక డెలికసీ ఏంటంటే వాళ్ళు రాష్ట్రాల మధ్య పంపిణీ చేస్తారు తప్ప రాష్ట్రం లోపల ఉండేటువంటి ఒక ప్రాంతానికంటే వాళ్ళు చేయరు. మీకు రాష్ట్ర హోదా లేదండి, మీరు ప్రాంతము, మీరు రాష్ట్రంతో కొట్లాడుతున్నారు, అది వేరే సంగతి, కానీ మేము స్వీకరించలేము, తీసుకోలేము చట్ట ప్రకారం అని చెప్పి వాళ్ళు నిరాకరించారు.
సరే ఆ తదనంతరం ఉద్యమం జరిగింది, మీ అందరికి తెలుసు. ఇక్కడ ఇంకొకటి కూడా తప్పకుండా చెప్పాలి. బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటైనప్పుడు అతను పంపకాలు చేస్తూ బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా రికార్డెడ్ ఇప్పుడు ఉంది. బచావత్ ట్రిబ్యునల్లో స్పష్టంగా పొందుపరచబడి ఉంది. ఇప్పుడు బచావత్ గారు ఖుద్దు రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి, ఆయన స్వయంగా ఏమన్నాడంటే ఈ ప్రాంతం నిజంగా చాలా నిరాదరణకు గురైంది, ఇంకా అవుతూ ఉన్నది. ఆ రోజు విపత్కర పరిస్థితి, దుర్భరమైన పరిస్థితి ఏంటంటే పాలమూరు గురించి గంటెడు నీళ్ళు అడిగిన వెళ్ళేటప్పుడు ఇంత కేటాయించండి, ఈ కరువు జిల్లా ఉంది అని అడిగేవాడే లేడు. ఆనాటి సమైక్య ప్రభుత్వం చేసిన ద్రోహం. బచావత్ ఏం చేసిండు, మాకు చూడబుద్ధి అయితే లేదు, ఇది మా అంతల మేమే సూమోటో ఈ సమైక్య ప్రభుత్వం ప్రతిపాదించకపోయినా ఒక 17 టీఎంసీ జూరాల ప్రాజెక్టు మంజూరు చేస్తున్నాము. అయితే సాంకేతిక కారణాలు మరొకటో చూపెట్టి ఈ జూరాల ప్రాజెక్టుని ఇక్కడి నుంచి ఎత్తగొట్టద్దు, వేరే కాడ కట్టద్దు, ఇక్కడ మాత్రమే కట్టి తీరాలే, దానికే అలాట్ చేస్తున్నామని చెప్పి ఒక కండిషన్ పెట్టిండు ఆయన. ఇది ట్రిబ్యునల్. అతను ఒక న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తి కాబట్టి చూడబుద్ధి కాక ఆ బాధ భరించలేక ఈ కామెంట్ కూడా రికార్డు చేసిండు ట్రిబ్యునల్లో. ప్లస్ ఆ 17 టీఎంసీ జూరాల ప్రాజెక్టుకు కేటాయించిండు. ఎంత విషాదం అంటే అది ఎప్పుడో 74లో 74 నుంచి 78 దాకా జరిగింది కథ అంతా. అతను కేటాయిస్తే దానికి మూటినో లేడు, పట్టుకునో లేడు, తీసినో లేడు. అంజయ్య గారు ముఖ్యమంత్రి అయినాక ఒక ఏడాది తర్వాతనేమో అప్పుడు అంజయ్య గారు దానికి ఫౌండేషన్ స్టోన్ వేస్తారు. ఫౌండేషన్ స్టోన్ వేస్తే ఇక అది మెల్లగా మెల్లగా తెలంగాణ ప్రాజెక్ట్ కదా, ఇప్పుడు పట్టుకుని లేడు, దాన్ని మాట్లాడడం లేదు, అయ్యలేదు, అవ్వలేదు, ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశారు. దానికి కాలువలు లేవు, నీళ్ళు రావు, పొలాలు పారాయి, కృష్ణానది నీళ్ళు వస్తుంటాయి, గేట్ల ద్వారా పోతుంటాయి. ఎప్పటి వరకు ఈ తతంగం 2001లో గులాబీ జెండా ఎగిరేదాకా ఇదే తతంగం. ఇంకా విషాదం ఏంటంటే అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు ఆయన మహబూబ్నగర్ జిల్లాను దత్తత తీసుకున్నాడు. ఆయన దత్తతలో ఉండే చేసి నేను అడాప్ట్ చేసుకుంటున్నా ఈ కరువు జిల్లా, దీన్ని అది చేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా అని మాటలు చెప్పి ఇష్టం వచ్చినన్ని పునాదురాలు వేసిండు. కల్వకుర్తి, మన్ను, మశాన్ రకరకాల పునాదురాలు వేసుకుంటూ పెట్టు. ఉద్యమ సందర్భంగా నేను చేసే ఉపన్యాసాలలో నేను మాట్లాడేది ఈ పునాదురాలన్నీ ఎందుకు మనకు పట్క ఏడుస్తానికా, ముడుస్తానికా, ఏం లాభము, ఈ రాళ్ళని అనసోయి కృష్ణానదిలో అడ్డమేస్తూ చెక్కడామని అయితే ఎదురా భయం అనేది నేను నవ్వేది, జనం సప్పట్లు కొట్టేది సభలలో నేను చెప్తుంటే. ఒక్క డ్రాప్ వాటర్ కూడా పొలాలు పారడానికి రాలేదు. తత్ఫలితమైంది నెట్ రిజల్ట్. వాట్ వాజ్ ద నెట్ రిజల్ట్? పాలమూరు జిల్లాలో ప్రతి తాలూకా కేంద్రం అంటే ప్రతి నియోజకవర్గ కేంద్రం నుంచి వలసలు పోవడానికి ప్రజలు ప్రతి బొంబాయి నుంచి బస్సు, నారాయణపేట బొంబాయి బస్సు, వనపర్తి బొంబాయి బస్సు, ఇంచుమించు అన్ని తాలూకాల నుంచి బొంబాయికి డైరెక్ట్గా బస్సు. ఏం చేస్తారు, ప్రజలు పొట్ట చేత పట్టుకొని వలస పోవాలి, బతకపోవడం తప్ప ఇంకో గతి లేదు. జిల్లా మొత్తం 100% కృష్ణా బేసిన్లో ఉంటుంది. భయంకరమైన కరువు. చివరికి ఆ జిల్లాలో ఉండే అనేక మంది కవులు అనేక పాటలు రాసిండ్రు. ఆ గోరెటి వెంకన్న గారు అయితే పల్లెలో పల్లేరులు మొలిసే పాలమూరులోన అని చెప్పి పాట రాసి పాడిండు. ఆ పాట బాగా పాపులర్ సాంగ్ కూడా, తెలంగాణ ఉద్యమం పొడుగుతో కూడా భయంకరంగా మోగినటువంటి సాంగ్. సో అట్లా జరుగుతూ ఉంది. మేము ఏడుస్తా పోయినాం, చూస్తా పోయినాం. ఆ ఉన్న రెండే ప్రాజెక్టులు, ఒకటి బచావతి పెడితేనేమో జూరాల గతి అది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారి స్లోగన్ సమైక్య రాష్ట్రంలోనే సమగ్ర అభివృద్ధి. నేను ప్రథమ మహాసభకు పాలమూరు జిల్లాకు పోయినా, మహబూబ్నగర్ టౌన్లో పెట్టాం. పెద్ద భారీ మీటింగ్ జరిగింది, దాదాపు 70-80 వేల మంది వచ్చిండ్రు. ఆ మీటింగ్లో నాకు బాగా కోపం వచ్చి, ఏమయ్యా చంద్రబాబు నాయుడు,
అప్పటికి ఏంటంటే కర్ణాటకకి కొంత ముంపు ప్రాంతం ఏమిటి దూరాల ప్రాజెక్టులో ఏంటంటే కొద్ది ముంపు ప్రాంతం కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది. ఒక 13 కోట్ల రూపాయలు వాళ్ళకు కాంపెన్సేషన్ కట్టాల్సి ఉంది. కట్టడు, ₹1 కట్టడు. ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు దత్తత తీసుకున్నావు, కథ తీసుకున్నావు, డైలాగులు చెప్తున్నావు, ఇక్కడ చచ్చిపోతాను జనము, బొంబాయికి వలసలు పోతుండ్రు. ఇటువంటి పరిస్థితులలో కూడా కర్ణాటకకు డబ్బులు కట్టడానికి డబ్బులు లేవా? ఇదేనా సమైక్య రాష్ట్రంలో సమగ్ర అభివృద్ధి అంటే? బట్టిగా బ్యారేజ్ ఆ గోడలకు కట్టిన విడిచిపెట్టేది చూసి తమాషా పడన్నా అని చాలా తీవ్రమైన విమర్శలు చేశాను. మోకాళ్ళ మీద పరిగెత్తి కట్టిండి చంద్రబాబు నాయుడు అప్పుడు. ఆ కర్ణాటక చెల్లించాల్సిన కంపెన్సేషన్ ఏదైతుందో మోకాళ్ళ మీద ఉరికి నా దాడి తట్టుకోలేక కంటిన్యూగా పెట్టిను. దాని తర్వాత చంద్రబాబు నాయుడు పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే ఆర్డీఎస్ దగ్గర బాంబులు పెట్టి పేల్చేయడం, అది మీ అందరికీ కూడా తెలుసు. బాంబులు పెట్టి పేల్చడం 2 సార్లు 3 సార్లు పేల్చారు. నేను ఫస్ట్ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంచుకున్న ఎజెండా, నా ఎజెండాలో మొదటి పాదయాత్ర నేను చేసినటువంటిది జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. ఈ అన్యాయం సంగతి ఏంది అని దాన్ని ప్రజలలో ఎండగట్టాలని చెప్పి, గవర్నమెంట్ కూడా ఒత్తిడి తేవాలని చెప్పి, ఎందుకు తెలంగాణ ఉద్యమం చేస్తున్నామని లోకానికి తెలియాలని చెప్పి నేను జోగులాంబ టు గద్వాల పాదయాత్ర చేసిన. దాన్ని మొత్తం అసలు కంప్లీట్ 80,000 ఎకరాలకు బారాల్సినటువంటి ఆ ఆర్డీఎస్ కెనాలు 15,000 ఎకరాలు, 10,000 ఎకరాలు, 20,000 ఎకరాలకు వచ్చింది, తగ్గిపోయింది. అడిగే నాతుడు లేడు. నేను అంతకు ముందే పాదయాత్ర కన్నా ముందే స్వయంగా మేమందరం జిల్లా మహబూబ్నగర్ జిల్లా నాయకులు నేను కలిసి ఆర్డీఎస్ హెడ్ వర్క్స్ ఎక్కడ ఉంటాయంటే కర్ణాటకలో ఉంటాయి, రాయచూరు దగ్గర. అక్కడ దాకా పోయి మొత్తం ఆశాంతం ఆ కాలువ పొడవుతో తిరిగి అర్థం చేసుకొని ఆ తర్వాతనే నేను గద్వాల టు మన ఆలంపూర్ టు గద్వాల పాదయాత్ర పెట్టాం. తిరిగి దాన్ని ఎక్స్పోజ్ చేసినాం. అప్పుడు అక్కడ గొడవ చేస్తే మళ్ళీ అప్పుడు జూరాల లింక్ కెనాల్ని మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. జూరాల టు ఆర్డీఎస్కు లింక్ కెనాల్ అని మళ్ళీ డ్రామా కట్టి, అంటే ప్రతిసారి ఏమార్చడము తెలంగాణ ప్రజలను ఒక రకమైన దగా చేయటం తప్ప రాలే, ఒక డ్రాప్ వాటర్ రాలే, ఎప్పుడు రాలే. సరే కొట్లాడుతూ పోయినాం, ప్రజలు బాగా కలిసి వచ్చిండ్రు, సందర్భం కలిసి వచ్చింది, తెలంగాణ అదృష్టం బాగుంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇదంతా కూడా మీకు అన్నముందు జరిగిన చరిత్ర, ప్రతి ఒక్కరికి తెలిసిన చరిత్ర. ఇది ఏం కొత్త స్టోరీ కాదు, కల్పిత కథ కాదు, పుట్టించి చెప్పేది కాదు. పాలమూరు జిల్లా యొక్క దరిద్రం, ఆ దరిద్రంలోకి పాలమూరు నెట్టివేయబడ్డ పరిస్థితి. నేను అందుకే ఊకే మొత్తుకునేది కదా, తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం కాదు, వెనుక పడేయబడ్డ ప్రాంతం, వెనుకకు నెట్టివేయబడ్డ ప్రాంతం అని చాలాసార్లు చెప్పేది. నేను వందల ఉపన్యాసాలలో చెప్పాను. అది ప్రూవ్ టు బి కరెక్ట్. దాని తర్వాత ఎక్కడి దాకా పోయిన పరిణామాలంటే, పాలమూరు జిల్లాలో ఎండాకాలం వచ్చిందంటే గంజి కేంద్రాలు పెట్టేది. ఏడిసినాం మేము ఒకరోజు గంజి కేంద్రాలతోని. పాలమూరు ఎందుకంటే యువకులంతా పాపం వలస ఉన్న, ముసలి వాళ్ళు చచ్చిపోడు, తిండి దొరకక, దానికి గంజి కేంద్రాలు పెట్టి కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు వచ్చేది కొంత అడావుడు చేసి ప్రజలకు కొంత గంజి పోసే ప్రయత్నం. చివరి గంజి కేంద్రాలు పెట్టే స్థాయికి దిగజారిపోయింది పాలమూరు. కృష్ణా నది 300 కిలోమీటర్లు పారే జిల్లాలో చాలా దారుణం పోయింది. లివ్వా అంటే కేటాయింపులు ఉన్నాయి, పత ఉంది, కార్ఖానా ఉంది, అప్పర్ కృష్ణా పేరుంది, తుంగభద్ర కాలువ పేరుంది, రకరకాల బీమా ప్రాజెక్టు పేరుంది, అన్నీ ఉంటాయి కానీ ఇవి రాదు. చూడడానికి మళ్ళీ ముఖ్యమంత్రి దత్తతలో ఉంటుంది కానీ రాదు, ఏమీ రాలే. ఇంకా అందంగా ఈ ప్రాజెక్టులను, నేను కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసిన కదా, ఈ ప్రాజెక్టులకు పెండింగ్ ప్రాజెక్టులను పేరు పెట్టిన ఒక టైటిల్ గొప్పతనంలాగా పెండింగ్ ప్రాజెక్టుల జాబితాలో వాటిని తోసేసి పాలమూరును ఆ గతికి తెచ్చిండ్రు. సరే రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగింది ఏంది, టోటల్గా మేము సమీక్ష చేసుకున్నాం. గోదావరి ఏంది, గొంగడి ఏంది, కృష్ణ అయింది, మనకు రావాల్సిన వాటా అయింది, దగా జరిగింది ఎక్కడ, ఎట్లా సరిదిద్దాలా, ఎట్లా మన ప్రయాణం ముందుకు పోవాలా,
ఏం జరగాలి అని ఆలోచన చేసినాం. చాలా తీవ్రమైనటువంటి మదన పడ్డం. టాప్ ప్రయారిటీలో ఈ జిల్లా ఆదుకోవాలి. మనం అత్యంత భయంకరమైన కరువు ఉంది ఇక్కడ. కొంచెం లైన్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మన సొంత రాష్ట్రం కాబట్టి మనకు ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి మా ప్రస్థానం ప్రారంభించాం. మొట్టమొదలు యుద్ధ ప్రాతిపదికన ఏవైతే పెండింగ్ ప్రాజెక్టులను పెట్టినరో వాటిని రన్నింగ్ చేసినాం. వాటిని అన్నిటికని నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నిటిని కూడా బ్రహ్మాండంగా లైన్లోకి తెచ్చి స్టార్ట్ చేసినాం. నికరంగా 6.5 లక్షల ఎకరాలకు ఆయకట్టు తెచ్చినాం ఆ పాలమూరు జిల్లాలో. మా గవర్నమెంట్ ఉన్నప్పుడే. ఇది అక్కడ ప్రజలందరికీ తెలుసు, అందరికీ తెలుసు, ప్రతి వాళ్ళకి తెలుసు. సామర్థ్యాలు పెంచుకున్నాం కొన్ని. నెట్టెంపాడులో భాగంగా ఒకటి రేలంపాడు రిజర్వాయర్ ఉంటుంది. అది జస్ట్ 1.5 TMs, 1/4 to 2 TMs అది ఉండే. నేను రివ్యూ చేసి అక్కడ రైతులతో మాట్లాడి మీకు పంట పండదు, కష్టమవుతుంది కాబట్టి నేను కొద్దిగా పెంచాలని చెప్పి డబుల్ ద సైజ్ చేసినాం. 4 TMs చేసినాం పంట పండాలి కాబట్టి. అట్లా రకరకాల చర్యలు తీసుకొని దాని ద్వారా ఆ కల్వకుర్తి లిఫ్టిగేషన్ ద్వారా, ఈ నెట్టెంపాడు ద్వారా, బీమా ద్వారా, బీమా phase 1 phase 2 ద్వారా అన్నీ కలిపి 6.5 లక్షల ఎకరాలకు. వాస్తవం చెప్పానంటే ఎంత దుఃఖభాజనం అంటే, ఎంత బాధాకరం అంటే, కృష్ణానది 300 కిలోమీటర్లు ప్రవహించేటువంటి పాలమూరులో 30,000 ఎకరాలు కూడా పారకం లేదండి. RDS అన్ని కలిపి లేదు, అసలు రావు, నీళ్ళు రావు, కాలువ లేదు, పొలం లేదు, ఏం లేదు. అందుకే అది వలసల జిల్లా అని పేరు ఎందుకు వచ్చింది పాలమూరుకు? ఎందుకు వలస పోతారు ప్రజలు? ఎంత కంపల్సరీ ఉంటే పోతారు, ఎంత దుఃఖం ఉంటే పోతారు, ఎంత బాధ ఉంటే పోతారు. ఆ విధంగా ఒక 6.5 లక్షల ఎకరాలు దానికి తెచ్చినాం. మిషన్ కాకతీయలో కొద్దిగా ప్రయారిటీ పెట్టి, భౌగోళికంగా బాగా విశాలంగా ఉండే జిల్లా కాబట్టి ఇప్పుడు కొత్త జిల్లాలు తీసుకున్నాం. కానీ ఆ రోజు అది పెద్ద జిల్లా. దానికి మిషన్ కాకతీయలో టాప్ ప్రయారిటీ ఇచ్చి మైనర్ ఇరిగేషన్ చెరువులు మొత్తాన్ని పోయినాయి ఇక అమ్ముకున్నారు, అబాండనైనాయి. మిగిలిన వాటిని కొన్ని సామర్థ్యాలు పెంచి ఒక పద్ధతికి తెచ్చినాం. అదో 1,20,000, 1,50,000 ఎకరాలకు అది దోహదపడ్డది. చెక్ డ్యాములు కూడా కట్టుకున్నాం. చాలా వాగుల మీద 100 కొద్ది చెక్ డ్యాములు కట్టినాం. ఇవన్నీ కూడా మీ కళ్ళ ముందే జరిగినాయి, మీ అందరికీ కూడా తెలుసు. ఈ RDS కెనాల్కి మోసం జరిగింది కాబట్టి మధ్యలో తుంగభద్ర మీద పెట్టి తుమ్మిల లిఫ్ట్ కూడా తెప్పించి తుమ్మిల లిఫ్ట్ కూడా పూర్తి చేసినాం. ఇది RDS ద్వారా కోల్పోయిన ఆయకట్టును రిస్టోర్ చేయడానికి తుమ్మిల లిఫ్ట్ కూడా స్టార్ట్ చేసినాం. నీళ్ళు పోపించినాం, బ్రహ్మాండంగా ఆయకట్టు అంతా పార్పించినాం. ఇట్లా అనేక రకాల చర్యలు అవి తీసుకొని ఒక 6.5 లక్షల ఎకరాలకేమో నెట్ ఆయకట్టు వచ్చింది. ఇండైరెక్ట్ ఆయకట్టేమో భూగర్భ జలాలు పెంచడానికి కట్టిన చెక్ డ్యాములు, మైనర్ ఇరిగేషన్ బాగు చేయడం, దాని ద్వారా కూడా 1,50,000 ఎకరాలకు వచ్చింది. ఆ తదనంతరం మరి మనం ఎట్లా ముందుకోవాలా, ఏం చేద్దామని చెప్పి ఈ రంగారెడ్డి జిల్లా కూడా వాళ్ళు పాపం కృష్ణా బేసినే. ప్రతి డ్రాప్ రంగారెడ్డిలో పడే ప్రతి వర్షం చుక్క కృష్ణానదికి పోతుంది, ఇంకెక్కడికి పోదు. నల్లగొండ జిల్లాలో కురిసే ప్రతి వర్షం చుక్క కూడా కృష్ణానదికి పోతుంది. 100% ఈ 3 జిల్లాలు కూడా నల్లగొండ, రంగారెడ్డి, పాలమూరు ఇవి 100% కృష్ణ బేసిన్లో ఉన్నాయి. మనము ఏదైతే మనకు కేటాయించినరో ప్రాజెక్ట్ వైజ్నో ఇంకోటనో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు జరిగినటువంటి మోసం నుంచి బయటికి రావాలంటే మనం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొట్లాడాలి, మన వాట మనం సాధించాలి. రివిజన్, కృష్ణా జలాల యొక్క పునఃపంపిణీ మీద ట్రిబ్యునల్ వేయించుకోవాలి, రివిజన్ పెట్టియాలి అని ఒక స్ట్రాటజీ పెట్టి దాన్ని కొట్లాను. సరే, ఇందాక నేను చెప్పినట్టు దేవుని దయ వల్ల తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తూనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టాం. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంది, పాలమూరు రంగారెడ్డికి మేము ఆ రోజు మనసులో ఇంటర్నల్గా మాట్లాడుకొని డిపార్ట్మెంట్ కావచ్చు, క్యాబినెట్ కావచ్చు, వితిన్ ద పార్టీ కావచ్చు, ఆ జిల్లాల నాయకులతో కావచ్చు, మా స్ట్రాటజీ ఏంది, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 170 TMs తీసుకోవాలి. దిస్ వాజ్ ది స్ట్రాటజీ ఆఫ్ బీఆర్ఎస్ గవర్నమెంట్. ఎక్కడి నుంచి తీసుకోవాలా, అనేక ఆంక్షలు, మాటలు బట్టి డైలాగులు, ఏపీ నుంచి వచ్చే వ్యతిరేకత, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏం చేసినాం, నికరంగా లెక్కలు తెప్పించినాం.
ఈ మహబూబ్ నగర్ జిల్లాలో మైనర్ ఇరిగేషన్లో పాత చెరువులు ఏవైతే బచావ్ అవుతున్నప్పుడు లెక్క పెట్టినటువంటి చెరువులు ఏవైతే ఉన్నాయో ఉన్నాయన్ని మాయమైనవి, వాటి సామర్థ్యం ఆ రోజు ఎంత, ఇవాళ నెట్ సామర్థ్యం ఎంత అని లెక్కలు తీసి కేంద్రానికి సమర్పించి ఒక 45 టీఎంసీ రెండు దానికి కేటాయించింది ఆ రోజు మేము ఎంత అంటే 90.81 టీఎంసీ, 90.81 పాలమూరు రంగారెడ్డికి మేము కేటాయించింది ఆ రోజుకు. అయితే 170 ఎట్లా అంటే మరి మాకు ఇంకా వాటా వస్తుంది కదా, ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత మాకు వాటా వస్తే దానిలో తీసుకున్న నీళ్ళని కూడా దీనికే మనం అటాచ్ చేసుకుంటామని చెప్పి 91 పాయింట్ తీసుకున్నాం. ఎట్లా తీసుకున్నాము? బచావత్ ట్రిబ్యునల్లోనే ఒక తీర్పు చాలా స్పష్టంగా ఉన్నది, డెసిషన్ అది ట్రిబ్యునల్ యొక్క నిర్ణయం. ఏంటిది? ఆంధ్ర వాళ్ళు మొదటి నుంచి కూడా మేము కొంత గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకి తెచ్చుకుంటాం, నాగార్జున ఆయకట్టుకు తెచ్చుకుంటాం, మరో దాన్ని తెచ్చుకుంటాం అనే పద్ధతులు మొదలుపెట్టి తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగా 80 టీఎంసీలు వాళ్ళు తీసుకుంటున్నారు. ఇది పోలవరం కట్టి ఆ కెనాల్ అప్పుడు వైఎస్ రాజశేఖర్ తవ్విండు కదా, పట్టిసీమ లిఫ్ట్ పెట్టిండ్రు, ఇనీషియల్ లిఫ్ట్ పెట్టిండ్రు, తర్వాత ఇప్పుడు కెనాల్ అయింది. సో దాన్ని 80 టీఎంసీలు వాళ్ళు వాడుకుంటున్నారు, ఎక్కువనే వాడుకుంటున్నారు. సో వాళ్ళు డిపిఆర్లో సబ్మిట్ చేసినారు చాలా క్లియర్గా స్పష్టంగా, ఏమని 80 టీఎంసీలు మేము తీసుకుంటున్నాం, 80 టీఎంసీలు పైన 5 రాష్ట్రాలకు బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం ఇస్తాం. అది 3 రాష్ట్రాలకు ఇస్తారు, తెలంగాణ రాష్ట్రానికి, కర్ణాటకకు, మహారాష్ట్రకు. తెలంగాణకు 45, వాళ్ళిద్దరు కలిపి 35, కర్ణాటకకు 21 టీఎంసీ, మహారాష్ట్రకు 14 టీఎంసీ. వాళ్ళిద్దరు కూడా వాడుకుంటున్నారు. అది కర్ణాటక వాళ్ళు ఆల్రెడీ ఆర్ యూజింగ్ 21 టీఎంసీ ఏదైతే పోలవరం నీళ్ళు అక్కడ వాళ్ళు తీసుకున్నారు కాబట్టి దాని కంపెన్సేటర్ కింద వచ్చినటువంటి దాన్ని దే ఆర్ యూజింగ్ ఇట్, రైట్ రాయాలి. మహారాష్ట్ర కూడా వాడుతున్నారు. లెక్కల్లో చూపించారు వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్టుల డిపిఆర్లో వాళ్ళ లెక్కల్లో చూపెట్టిండ్రు. ఇక వాడుకోవాల్సింది వాళ్ళు మనం. సో ఆ 45 టీఎంసీ మనది ఉంది కదా, మనకు ట్రిబ్యునల్ కేటాయించిందే కదా, అప్పనంగా ఏదో వచ్చేది కాదు కదా. సో ఆ 45 ఈ మైనర్ ఇరిగేషన్ లాసెస్ 45 కలిపి 90.81 టీఎంసీలకు దాన్ని ప్రతిపాదించాం. ఇట్ హ్యాస్ ఎ స్ట్రాంగ్ బేసిస్, ఏదో గాలిలే అడగోలు జమాబందీ ఏర్పడతాడు చేసింది కాదు. ఒక స్పష్టమైనటువంటి విధానంతో, ఒక అవుట్లుక్తో, భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చేసినటువంటి చర్య చేసినాం. ప్రాజెక్టు 30,000 కోట్లు, 35,000 కోట్లు మంజూరు చేసినాం. అందులో 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. ఆల్మోస్ట్ దగ్గర 88-90% పనులు పూర్తి అయిపోయినాయి. ఈ ఆంధ్రాతోని పంచాయతీ ఉంటుంది ఎప్పటికైనా, వాళ్ళు పోతిరెడ్డిపాడు పొక్కగొట్టి దాన్ని పెంచి దాన్ని ఇంకింత పెంచి ఈ తెలుగు గంగా అనే పేరు మీద మొదలై అది ఎటెటెటెటు పోతుంది ఇక అడవుల జమాబంది. కాబట్టి మనం క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో తీసుకోవాలని ఆ వచ్చే వాటర్ను అక్కడ ఎంటైర్ వరల్డ్లో ఇక్కడ లేవండి 145 మెగావాట్స్ కెపాసిటీ పంప్స్ పెట్టినాం అక్కడ. స్పెషల్లీ ప్రిపేర్డ్, దోస్ పంప్స్ వర్ ప్రిపేర్డ్ బై BHEL ఆఫ్ ఇండియా. 145 మెగావాట్ల పంపులు అసలు ఇండియాలో ఎక్కడ ఏ ప్రాజెక్టుకు లేవు. ఎందుకని దాని ఆ పంపు స్విచ్ ఆన్ చేసిన నేను, నీళ్ళు వచ్చినాయి. ఒక్క పంపు స్విచ్ ఆన్ చేస్తేనే ఇట్లా కాలువలు తల్లాడుతుండే ఇట్లా. అంటే ఆ గొడవ ఉంది కాబట్టి వాళ్ళు అటు పోతిరెడ్డి పడి పక్క నుంచి వాళ్ళు తీసుకుపోతూ ఉంటారు. ఆ వర్షాలు వచ్చినప్పుడే మనం తీసుకోవాలి, ఇంకో గత్యంతరం లేదు. కాబట్టి క్విక్కెస్ట్ పాసిబుల్ టైంలో ఈ రిజర్వాయర్లు నింపుకుంటే మనం సేఫ్ అయిపోతాము, జిల్లా కాడికి కొంత న్యాయం జరుగుతుందని చెప్పి ఆ 145 మెగావాట్స్ కెపాసిటీ ఉండే పంప్స్ పెట్టినాం. ఇప్పుడు పంప్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇన్స్టాల్ అయినాయి. మరి ఈ గవర్నమెంట్లో వీళ్ళు ఏం పట్టించుకుంటలేరు, అసలు ఏం చేస్తలేరు. అయితే జరిగిన తర్వాత ఏమైంది? అనుమతులు అంత సాధించారు. దాని మీద చాలా మెలికలు పెట్టినారు. ల్యాండ్ అక్విజిషన్లో ప్రాబ్లం చేసినారు. అయినా 27,000 ఎకరాలు మేము అక్వైర్ చేసినాం సక్సెస్ఫుల్గా. అదంతా క్లిష్టమైన సబ్జెక్ట్ ఈ రోజులలో ల్యాండ్ అక్విజిషన్ అంటే. అయినప్పటికీ 27,000 ఎకరాలు అక్వైర్ చేసినాం, 27,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అంత కాన్సన్ట్రేట్ చేసినాం. గ్రీన్ ట్రిబ్యునల్కి పోయినారు, ఆ స్టేని క్యాన్సిల్ చేయించినాం. అనేక రకాల అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు ఎన్ని చేసినా వాటన్నిటిని అధిగమిస్తూ
ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోయినాం. అయితే ఈ పంపులన్నీ ఇన్స్టాలేషన్ అయిపోతుంది, బ్రహ్మాండంగా ఉంది. సరే, ఇంతగా అనేది మా గవర్నమెంట్ మారింది. సహజం, రాజకీయాల్లో గెలుపులు ఉంటాయి, ఓటములు ఉంటాయి, ప్రభుత్వాల మార్పిళ్ళు ఉంటాయి, జరుగుతాయి. కానీ ఎంత తెలుగు తక్కువ దద్దమ్మ ప్రభుత్వం వచ్చినా, నెక్స్ట్ సక్సెసివ్ గవర్నమెంట్ ఎవరు వచ్చినా రాష్ట్ర ప్రయోజనం కదా ఒక ప్రాజెక్ట్ అంటే. ప్రజలకు నీళ్ళు వచ్చేది కదా, ప్రజలు బ్రతికేది కదా, దాన్ని కొనసాగిస్తారు. ఇప్పుడు ఒక్క తట్టెడు మట్టి కూడా తీయలేదండి. మా గవర్నమెంట్ పోయిన తర్వాత పాలమూరు ఎత్తిపోతల పథకంలో ఒక తట్టెడు మట్టి కనీసం నేను తీయలే. మరి దాన్ని ఎందుకు అబాండన్ చేసినరో, దాని వెనక ఏం ఉద్దేశం ఉందో, ఇంత నిష్క్రియాపరత్వం ఏంది, ఇంత దారుణమైంది. 2 నెట్ సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పుడు మేము గమనిస్తున్నాం. మధ్యలో ఏమైంది, కేంద్ర ప్రభుత్వంతో తమాషా. బీజేపీ మొదటి నుంచి మాకు తెలంగాణకు శని అయింది. అది కేంద్ర ప్రభుత్వం ప్రతిదాన్ని వ్యతిరేకించడమే. ప్రతిదానిగా చంద్రబాబు ఎన్డీఏలో చేరడం, ఆయన మాటలు పట్టుకొని వ్యతిరేకించడం, అడ్డంగా ఇష్టం వచ్చిన పద్ధతులు. మేము బాగా కొట్టాను. మేము ఉన్న రోజులు అనేకమైనటువంటి పోరాటాలు చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించుకున్నాం. అనుమతులు కానీ ఇంకోటి కానీ మొత్తం 9-10 అవసరం పడతాయి. అందులో 6 అనుమతులు ఆల్రెడీ వచ్చేసినాయి. మెయిన్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, ఎన్విరాన్మెంట్ అసెస్మెంట్ కమిటీది అదే మెయిన్ అసలు ప్రాజెక్టుకు లైఫ్ లైన్. దాని మొత్తం అనుమతులు వచ్చేసినాయి. దాని తర్వాత మిగిలిన అనుమతులన్నీ లాంఛనమే, ఇచ్చేయాల్సిందే. అది ఇచ్చిందంటే అటువంటి అతి ముఖ్యమైనటువంటి అనుమతి కూడా తెచ్చినాం. అన్నీ తెచ్చినాం. అన్నీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం మొన్న చంద్రబాబు నాయుడు ఎంపీలు అవసరం ఉంది కదా అక్కడ వాళ్ళకు. ఇప్పుడు ఇద్దరు ఎంపీలు అవసరం కదా, నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు. దానికోసం బీజేపీ ఎంతకైనా దిగజారుతుంది. ఆడ ప్రభుత్వం నిలబెట్టుకోవాలి కాబట్టి ఎంతకైనా దిగజారి ఆయన మాట పట్టుకొని డిపిఆర్ను వాపసు పంపించారండి. మేము ఉన్న రోజులు రాలే డిపిఆర్ వాపసు. అనుమతులు తెచ్చిన ఉల్టా మేము. ఇంకా డిపిఆర్ వాపసు వస్తే భూమి ఆకాశం ఒకటి చేయాలా రాష్ట్ర ప్రభుత్వం. ఎంత లొల్లి చేయాలా, ఎంత హడావుడి చేయాలా, ఆల్ పార్టీ డెలిగేషన్ తీసుకుపోవాలి. అవసరం వస్తే మేము వడ్లు కొనకపోతే పోయి ఢిల్లీలో ధర్నా చేసామండి. మేము అప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు పండించిన పంట కొనకపోతే యావత్తు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ అందరం పోయి ఢిల్లీలో ధర్నా చేసి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచినాం. మేము 80 లక్షల టన్నులు మనకి తీసుకుంటామనేటువంటి ఒప్పందం మీద సంతకం చేయించుకొని వచ్చినాం. వడ్లు కొనిపించినాం ఎఫ్సిఐతోని. మామూలు వడ్లు కొనకపోతేనే మేము అంత అడావుడు చేసిపోయినాము. కానీ ఒక ఇంత పెద్ద ప్రధానమైన 3 జిల్లాలకు సంబంధించిన ప్రాజెక్టు డిపిఆర్ వాపసు పంపిస్తే వీళ్ళు కుయ్యలేదు, కుట్టుకోలేదు, వాళ్ళకి చెప్పని కూడా చెప్పలేదు. తెలియదు ఎవరికి బయట. జస్ట్ దేవర్ మమ్. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అసలు 170 టీఎంసీలకు దాదాపు మేము ఏమి చేస్తే బ్రిజెస్ ట్రిబ్యునల్ నడుస్తుంది కదా. దీనిలో ఎట్లుంటుందంటే ఇంకో విషయం అండి, దీన్ని స్పష్టంగా చెప్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్ వద్దు. దేశంలో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడితే దానికి కొన్ని సంక్రమణలు ఉంటాయి. నీళ్ళెన్ని రావాలి, పలాంది ఇంత రావాలి, పలాంది ఇంత రావాలి అని కొన్ని సంక్రమిస్తాయి ఆటోమేటిక్గా. అది ఎస్ఆర్సీ యాక్ట్. భారతదేశంలో ఇనీషియల్గా ఉన్నాయి 14 స్టేట్సే. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అదేదో వాళ్ళు చేసినారు, కానీ అదర్వైజ్ 15 రాష్ట్రాల తర్వాత ఏర్పడ్డాయి. వాళ్ళు దాన్ని ఇప్పుడు యూనియన్ టెరిటరీ చేసిన కదా లద్దాఖ్ను. 15 అంటే ఒరిజినల్గా ఉన్నదానికంటే ఇంకో రాష్ట్రం ఎక్కువ కలిపి కొత్త రాష్ట్రాలు వచ్చినాయి. సో వాటికి ఒక పద్ధతి ఉంది. ఏ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు దానికి ఏదేమి ఇవ్వాలి, హైకోర్టు ఎట్లా, పలాంది ఎట్లా అన్నీ దానికి ఒక చట్టం ఉంది. అవన్నిటిని బుల్డోజ్ చేస్తూ ఇక్కడ ఇయ్యలే. నీళ్ళు ఎన్ని రావాలా, ఫస్ట్ ఛాయిస్ వాళ్ళకి ఇస్తారంటే ఆ రాష్ట్రాలకు ఇస్తారు. ఏ రాష్ట్రాలు అయితే విడిపోయినాయో మీరు మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేసుకోండి అని ఇస్తారు. ఇక్కడ పొసిగే కార్యక్రమం కాదు. కాబట్టి మేము ఏం చేసినామంటే 1 ఇయర్ తర్వాత, 1 ఇయర్ లోపు ఒకవేళ పరిష్కారం అయితే 2 రాష్ట్రాలు చేసుకోవాలా, లేదా సెంట్రల్ గవర్నమెంటే ఆర్బిట్రేషన్ ద్వారా చెయ్యాలా కూర్చొని. చేయనప్పుడు ఏం చేయాలంటే సుప్రీంకోర్టు కోవాలి. మేము 1 ఇయర్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి అప్పీల్ చేసినాం. సెక్షన్ 3 వేయండి, మాకు కృష్ణా జలాల పునఃపంపిణీ చేయండి. చేస్తే దాన్ని వాళ్ళు ఖాతరు చేయాలి. మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు కోపానికి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మీద కూడా. ఒక రాష్ట్రం అంటూ ఏర్పడ్డప్పుడు యాక్ట్ ప్రకారం, పార్లమెంట్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి రావాల్సిన అన్నీ రావాలి కదా. మరి ఇది కూడా వాళ్ళకి ఏదో తేల్చండి, మీరు తెలుస్తారా లేదంటే అప్పుడు ఆ మంత్రి, ఆయన పేరు షెకావత్ ఉండే కదా, గజేంద్ర సింగ్ షెకావత్, నేను ఢిల్లీ పోయినప్పుడు నన్ను రిక్వెస్ట్ చేసిన ఆయన, భాయ్ సాబ్ మాకు కూడా ఇబ్బంది అవుతుంది, మీరు అది విత్డ్రా చేసుకోండి సుప్రీంకోర్టులో కేసు, మేము సెక్షన్ 3 చేస్తామండి. అప్పటికే 2-3 ఏళ్ళు గడిచిపోయింది, డిలే అవుతా ఉన్నది. నేను పోయినప్పుడు అడుగుతున్నా, పర్సూ చేస్తున్నా, మాట్లాడుతున్నాం, ప్రైమ్ మినిస్టర్ లెటర్స్ ఇచ్చినాం, అన్నీ చేస్తున్నాం. ఫైనల్గా సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన తర్వాత వాళ్ళు ఉండి మీకు విత్డ్రా చేసుకుంటే దయచేసి మేము ఎట్లా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇస్తుందని తెలిసిపోయింది వాళ్ళకు కూడా. ఆటోమేటిక్ ఇస్తుంది కదా కోర్టు ఆర్డర్, న్యాయప్రదంగా రావాల్సింది ఇస్తుంది. కాబట్టి ఎట్లా తప్పేటట్లేదు ఇక కోర్టు ఆర్డర్ ఎందుకని చెప్పి మీరు విత్డ్రా చేసుకోండి భాయ్ సాబ్, మేము ఇచ్చేస్తాం. మంచిగా విత్డ్రా చేసి మళ్ళీ లెటర్ పెట్టినాం. మీరు చెప్పిన ప్రకారం విత్డ్రా చేసుకున్నామండి అంటే లెటర్ పెట్టండి అంటే పెట్టినాం, అది ప్రాసెస్లో ఉంది. సెక్షన్ 3 వేయడానికి చివరికి వేసారు. ఇప్పుడు సెక్షన్ 3 వేసారు, దాని మీద బిఎస్ ట్రిబ్యునల్ అపాయింట్మెంట్ కూడా అయిపోయింది. ఇప్పుడు వాదనలు జరుగుతున్నాయి, మాకేం రావాలి, మీకేం రావాలి, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రం మాట్లాడుతూ ఉన్నారు. సో ద క్వశ్చన్ ఏంది, అక్కడ ఉంది, ఇప్పుడు తేలుతుంది. మా ఉద్దేశం ఏంది, 90 టీఎంసీలు అయితే మాకున్నాయి నికరం, మాకు ఎవరు ఇచ్చేది ఏం లేదు, ఎవరు అడుక్కునేది ఏం లేదు. అడిషనల్ ఇంకో 60-70 టీఎంసీ, ఇంకో 70-80 టీఎంసీ కావాలంటే ఎట్లా అంటే, ఈ ట్రిబ్యునల్లో వచ్చేటువంటి అధిక వాటా ఏదైతే మనకు ఉంటుందో, ఇందులో ఒక గుడ్ సైన్ అని ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ ఏం చేసిండు, వచ్చిన తర్వాత ఆయన ఒకటి చేసిండు. అంతకుముందు చట్టం ఏముంటుండే, 75% డిపెండబిలిటీ మీదనే నదుల నీళ్ళు కేటాయింపు జరగాలి, 75% డిపెండబిలిటీ మీద. మన కృష్ణా జలాలు వచ్చినప్పుడు అట్లే ఇచ్చిండ్రు. ఈయన బ్రిజేష్ ట్రిబ్యునల్ వచ్చిన తర్వాత ఈయన ఏం చేసిండంటే 75% బోల్డ్ అండి, మంచి సర్ప్లస్ ఇయర్స్లో చాలా వర్షాలు పడుతున్నాయి, కావాల్సిన నీళ్ళు వస్తున్నాయి, అవి వేస్ట్ అవుతున్నాయి అనవసరంగా, అట్లెందుకు కేటాయింపులు చేసుకుందాం, 65% డిపెండబిలిటీ పెట్టుకుందాం అని చెప్పి పెట్టిండు. దాని ద్వారా ఏమైంది, మన కృష్ణా నదిలో ఒరిజినల్గా వచ్చిన అలాట్మెంట్ 811 టీఎంసీ, 811 టీఎంసీలే బచావ్ ట్రిబ్యునల్ ప్రకారం. కానీ తదనంతరం ఈయన బ్రిజేష్ వచ్చిన తర్వాత అది ఆల్మోస్ట్ 1005కి పోయింది, ఇంకో 195 టీఎంసీ పెరిగింది. ఆ 10% యాడ్ చేసే వరకు పెరిగితే అలా మనకు కూడా ఆటోమేటిక్ వాటా వస్తుంది. ఇప్పుడు తేలుతుంది అది. సో మేము ఆశపడ్డది ఏంటంటే, ఒరిజినల్గా పెట్టుకున్నటువంటి ఈ 90 టీఎంసీ అది బచావ్ ట్రిబ్యునల్ ఇచ్చిందే 45 టీఎంసీ. 45 టీఎంసీ మనం హైదర్ ఇరిగేషన్ లెక్కలు బాజాప్తా తీసి ఇచ్చినాం కాబట్టి అది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు. ఈ 90 టీఎంసీ ప్లస్ ఇప్పుడు అడిషనల్గా వచ్చేది కలిస్తే మనకు దాదాపు 170-160 దాకా తీసుకొని పోవచ్చు. కంఫర్టబుల్గా ఉంటాం మనం, ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కానీ ఇంకోటి కానీ బాధ లేకుండా ఉంటాం, ఆ జిల్లా సుభిక్షం అవుతుంది అని ఆల్రెడీ పాలమూరు జిల్లాలో తెచ్చుకున్నటువంటి 6.5 లక్షల ఎకరాల ఆయకట్టు ప్లస్ దీనిలో ఒక 7 లక్షలు వస్తుంది పాలమూరు, అంటే 13.5 lakhs పోతుంది. పాలమూరు జిల్లా కాడికి వస్తే నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలు వారాలి. అంత కృషించి అంత కునారిల్లి 60 ఏండ్లు ఏడిసి గోసపడ్డ పాలమూరుకు ఒక పెద్ద రిలీఫ్ వస్తుంది. దీంతో మొత్తం జిల్లా టాప్ టు బాటం అంతా కూడా అద్భుతమైనది ఉంటుంది. గ్రావిటీ వారేకాడికి గ్రావిటీ వారుతుంది, లిఫ్ట్ వారుతుంది, చాలా అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి. తర్వాత వర్ష నీళ్ళు కూడా చాలా వరకు ఈ చెక్ డ్యామ్లలో దానిలో అడ్డుకుంటాం కాబట్టి గ్రౌండ్ వాటర్ కూడా బాగా పెరుగుతుంది. ఎట్లా ఫ్రీ పవర్ ఇస్తున్నాం కాబట్టి దాని ద్వారా కూడా లాభాలు జరుగుతాయని చెప్పి అసెస్మెంట్ చేసి ఇచ్చినాం. నిజంగా కూడా పాలమూరు ఒక టైంలో తెలంగాణ వచ్చిన తర్వాత 4-5 ఏళ్ళకి నేను పోతే, ఎందుకో పోయినాం, బస్సు యాత్ర చేస్తే చాలా అద్భుతంగా ఎక్కడికక్కడ వరికోత మిషన్లు, కల్లాలు, అంతకుముందు పాడుబడ్డ ఇల్లు కనిపించే పాలమూరులో నా కళ్ళతో నేనే చూసిన. ఇంకా ఇది అంతా కంప్లీట్ అయిపోతే ఈ అనుకున్న 15 లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తే చాలా దివ్యంగా ఉంటుందని చాలా సంతోషపడుకుంటూ పోయినాం. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తాకీదు, అది ఎవరు చెప్పినారో తెలియదు, వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఏంది, మీరు 90 టీఎంసీలు పెట్టుకున్నారు, పాత గవర్నమెంట్ పంపించింది, ఒకటి డిపిఆర్ తిప్పి పంపించిండ్రు, దాని మీద సడి లేదు, సప్పుడు లేదు, లుల్లి లేదు, లూకాండం లేదు, తల ఊగుతున్నారు. ఎందుకు తల ఊగుతున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి లేకపోతే, రాష్ట్రానికి వచ్చిన నీళ్ళని కూడా కాపాడే స్థితి లేకపోతే ఇదేం దద్దమ్మ ప్రభుత్వం? ఇంత చేత కానీ ప్రభుత్వం ఉంటే ఎట్లా? నోరు లేని ప్రభుత్వం ఉంటే ఎట్లా? పెద్ద నోరు పెట్టుకొని పెద్ద గడబడి చేయాలి కదా. ఒక 10 టీఎంసీలు పోతేనే ఒక్కొక్క రాష్ట్రం ఎక్కడ దాకా పోయి కొట్లాడతారు.
ఇవాళ మొత్తం డిపిఆర్ఏ పంపించి ప్రాజెక్ట్ని ఆగం చేసే పరిస్థితి వస్తే సప్పుడు లేదు ఒకటి. రెండవది ఇప్పుడేం చేసిండ్రు, ఇరిగేషన్ మంత్రి లెటర్ రాసిండు. వాడు చెప్పిండా చెప్పలేదా భగవంతుని గారికి 45 టీఎంసీలు ఇవ్వండి మాకు అనుమతి అని చెప్పి. ఎట్లా రాస్తావు నాకు అర్థం కాదు. నువ్వు ఏం ముఖం పెట్టుకొని రాస్తావు? ఇదో ప్రభుత్వమా? ఉన్న వస్త్రానికి పోతే అనవసరం పోయింది అన్నట్టు ఉన్నది కూడా కొట్టుకుంటారు ఎవడన్నా. ఎవరై నీళ్ళు అవి ఆల్రెడీ బచావ్ ట్రిబ్యునల్ తీర్మానంలో ఇచ్చింది. దాన్ని కర్ణాటక వాడుతుంది, అటు మహారాష్ట్ర వాడుతుంది. వాళ్ళ లెక్కల్లో చూపెడుతున్నారు వాళ్ళు. రాల్మట్టి డ్యాంలో వినియోగంలో చూపెడుతున్నారు వాళ్ళు. మాకు వచ్చిన 21 టీఎంసీ మేము ఇక్కడ వాడుతున్నామని చెప్పి. ఆ 2 ఎగువ రాష్ట్రాలు వాడుతుంటే ఇక్కడ వచ్చి మనకు వచ్చినటువంటిది బాజాప్తా అది కూడా ట్రిబ్యునలే కదా, బచావత్ కూడా ట్రిబ్యునలే కదా. ఆ ట్రిబ్యునల్ తీర్పు ద్వారా వచ్చిన 45 టీఎంసీలను ఎందుకు ఆపుతున్నావు ఇప్పుడు? ఇది రాష్ట్ర ప్రభుత్వమా? అసలు ప్రభుత్వం ఉందా? నిద్రపోతున్నారా? ఇంతసేపు రియల్ ఎస్టేట్ దందా తప్ప ఇంకోటి లేదా? ఇల్టు భూములు ఎట్లా అమ్ముదాం, పల్టు భూములు ఎట్లా అమ్ముదాం, ఆ భూములు ఎట్లా దెబ్బ పెడదాం, ఇంకెంత కమిషన్ కొడదాం, ఇది తప్ప రాష్ట్ర ప్రయోజనాలు, నీళ్లు, రైతులు, మనుషులు లేరా? ప్రాజెక్టులు ఎందుకు 2 నెలల నుంచి ₹1 పెట్టలే? ఎందుకు ఒక తట్టడి మట్టి తీయలే? ఎవరు నిరోధించింది మిమ్మల్ని? ఎవరు అడ్డుపడ్డారు మీకు? ఎవరు కట్టేసారు మీ కాళ్ళను? అటు పైసా పనిచేయరు, నిష్క్రియాపరత్వంగా ఉంటారు. ఈ డిపిఆర్ పంపిస్తే సపోర్ట్ చేయరు. ఇలా చివరికి 45 టీఎంసీ అని రాస్తారు. అంటే ఏం కాబోతుంది? ఎవరో ఒత్తిడి ఉంది దీని వెనుక? ఏం కుట్ర దాగుంది ఇది? 2 ఏళ్ళ నుంచి నేను మౌనం పాటించి చూసుకుంటూ వస్తున్నాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం ప్రజల మధ్యలో ఖచ్చితంగా. ఇలా మొత్తం విస్తారంగా మాట్లాడినాం, చర్చించినాం. చాలా పెద్ద ప్రజా ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కంపల్సరీ పాలమూరు, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాలలో గ్రామాన దానికి పోస్టర్ డిజైన్ అవుతుంది, కరపత్రం డిజైన్ అవుతుంది. ప్రజా ఉద్యమాలు చేస్తాం, పెద్ద బహిరంగ సభలు పెడతాం. నేను స్వయంగా అటెండ్ అవుతున్న బహిరంగ సభలకు. ప్రజాక్షేత్రంలో ఈ ప్రభుత్వం యొక్క నిష్క్రియాపరత్వాన్ని ఎండగడతాం. ఇప్పుడు వాయిస్ అయితే తెలంగాణకు, మరి తెలంగాణకు ఉన్న ప్రభుత్వం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడాలా? మాకు 2 బాధ్యతలని, ఒకటి తెలంగాణ తెచ్చిన పార్టీగా, రెండవది ప్రధాన ప్రతిపక్షంగా కూడా కంపల్సరీ మా డ్యూటీ మేము చేయాలి. అందుకోసం గాను వీళ్ళు ఏదో తమాషకు మేము అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, ఈ కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నడవదిగా. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలబెట్టే ప్రయత్నం చేస్తాం. అడుగున చెక్ చేస్తాం, ప్రతి విషయంలో చెక్ చేస్తాం. సఫిషియెంట్ టైం వీ హ్యావ్ గివెన్. మేము తొందరపడి మేము ఎందుకు కన్నెర్రాయి, మా ప్రభుత్వం పోయింది వీళ్ళు వచ్చిండ్రు అనేటువంటి ఒక పిచ్చి అయ్యి అట్లా మేము చేయలే, అటువంటి వాడికి పోలే. ఇష్యూల మీద పోరాడుతున్నాం, ఒకే ఫీజు రియంబర్స్ మీద పోరాడుతున్నాం, ఇంకోటి పోరాడుతున్నాం. రకరకాల భూదందాల మీద, దోపిడీ మీద, చెర్ల మీద పోరాడుతున్నాం. పార్టీ కొట్లాడుతున్నది, తప్పదు కాబట్టి కొట్లాడుతాం. ఇప్పుడు మొత్తం మొదటికే ముప్పొచ్చే పరిస్థితి ఉంది. అటు గోదావరి మీద అరాకిరి చేసి చంద్రబాబు నాయుడు, ఏపీ ప్రభుత్వం నల్లమల సాగరు, ఈ సాగరు, ఆ సాగరు, అటు గోదావరి దోపిడీ జరుగుతూ ఉంటే దాని మీద సప్పులు లేదు. ఇటు కృష్ణలో ఇంత ఘోరంగా పాలమూరు ఎత్తిపోతల మీద దీని మీద సప్పులు లేదు. మరి ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేయడానికి ఉన్నట్టు? ఏం జరుగుతున్నట్టు రాష్ట్రంలో? కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నేనే స్వయంగా రంగంలో దిగాలనుకున్నా. దిగినం. ఈరోజు డిసిషన్ అయిపోయింది. 2-3 రోజులలో, 2-3-4 రోజులలో, రాబోయే 3-4 డేస్లో ఆయా జిల్లాల నాయకులతో సమావేశమై ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున అక్కడ గ్రామానికి డప్పు కొడతాం, మొత్తం సభలు పెడతాం, కవులు, గాయకులు, కళాకారులు అందరినీ తట్టి లేపుతాం. మీ పత్రికా విలేకరులను కూడా రిక్వెస్ట్ చేస్తాం. అక్కడ జరిగే అన్యాయాన్ని, ప్రజలకు జరిగేటువంటి అన్యాయాన్ని, ఈ జలదోపిని అరికట్టాలని ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాన్ని కూడా తప్పకుండా చేస్తాం. ఇన్ని రోజులు ఒక రకంగా పోయినాం, కానీ తప్పేటట్లేదు. ఇప్పుడు ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం, యాందాకాని పోతాం, ఈ కొండ మీద గోపైనా సరే కొట్లాడతాం, తప్ప ఇడిచిపెట్టాం. ఇక్కడ ఏమి ముఖాలు చూసేది కానీ ఇంకోటి కానీ నైసిటీస్ ఏమి లేవు.
దేర్ ఇస్ నో నైసిటీ ఎట్ ఆల్. విల్ ఫైట్, డెఫినెట్గా ఫైట్ చేస్తాం. ఎందుకంటే రక్షించుకోవాలి, రాష్ట్రం యొక్క హక్కులు రక్షించుకోవాలి, నీళ్ళు రక్షించుకోవాలి, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు రక్షించుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మా కళ్ళ ముందు జరిగినటువంటి దీనిలో ఈ దుర్మార్గంలో ఎట్లా మౌనం పాటిస్తాడు కేసీఆర్? ఎందుకు మౌనంగా ఉంటాం? ఎవరి కోసం ఉంటాం? ఎందుకోసం ఉండాలి? కాబట్టి అరాకిరి ముచ్చట్లు కావు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, ఇష్టం వచ్చినట్టు ఆల్తు ఫాల్తు కూతలు కూసి ఏదో చేస్తామంటే అది జరిగేది కాదు, జరగనీయం. రెండవది, ఈ ప్రభుత్వం కూడా సర్వభ్రష్ట ప్రభుత్వం, సర్వముల భ్రష్టమైంది. మేము చెప్తా, బీజేపీ కథ కూడా చెప్తా. ఎందుకు చెప్పా? డెఫినెట్గా చెప్తాము. అరే నువ్వు మా ఇంట్లోకి వచ్చి మాకు దోసుకపోతా అని ఊరుకుంటామా? నాకు అర్థం ఎవరైతుంది ఏమైనా ఉండొచ్చు కాక, ఏమైనా ఉండకపోవచ్చు కాక, నీ చేయబెట్టి పైసలు కూర్చుకుంటా అంటే ఊరుకుంటామా? సాధారణ కడితే కొట్లాడతాం కదా. యాక్చువల్లీ ఒక పద్ధతిలో ఈ రాష్ట్రం ఒక క్రమ పద్ధతిలో మంచిగా ముందుకు పోతూ ఉంది. సంక్షేమం విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, పారిశ్రామికీకరణలో కానీ, ఐటీ రంగంలో కానీ, క్రైమ్ తగ్గించడంలో కానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతూ ఉంది. ఇవాళ ఏందండి, జంట నగరాలలో పట్టభాగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి, అడిగే దిక్కు లేదు. మానభంగాలు జరుగుతున్నాయి, రేపులు జరుగుతున్నాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ ప్రకారంగా 20% క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో. పీస్ఫుల్ స్టేట్ ఉండే, ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే, అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇవాళ తెలంగాణలో. చూస్తున్నాం మేము, మనం పాటించడానికి చూసుకుంటూ, గమనించుకుంటూ, రికార్డు చేసుకుంటూ అని చర్చ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి. వాగ్దానాలు ఏంటంటే వీళ్ళు చేసినాయి. మంచిగా ఉన్న ప్రజలను, మాకు ఓటేసే ఉద్దేశంలో ఉన్న ప్రజలను పచ్చి అబద్ధాలు టెంప్ట్ చేసి, మోసం చేసి, ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేసి, దొంగ మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి, అర్రాస్ పాటలు వాడినట్టు వాడినండి, వేలం పాట వాడినట్టు. కేసీఆర్ 10,000 ఇస్తాడు రైతు బంధుకు, మేము 15,000 ఇస్తాం. మహిళలకు 2,500 ఇస్తాం. కేసీఆర్ కళ్యాణ లక్ష్మి ₹1,00,000 ఇస్తాడు, మేము తులం బంగారం కల్పిస్తాం. మీరు పెళ్లిళ్ళు చేసుకోకుండా ఆపుండ్రి. ఇదే ప్రభుత్వం మీరు చెప్పినటువంటి మాటలు, పెళ్లిళ్ళు చేసుకుంటూ ఆగిపోండి, మీరు నవంబర్లో వేసుకునే బదులు డిసెంబర్లో వేసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది. ఉపన్యాసాలలో చెప్పినండి, మా ఉన్నాయి ఆ క్యాసెట్లని. ఇంకేం చెప్పినారు? పెన్షన్ తీసుకునే ముసలి ఎవరు అవుతున్నారో నవంబర్లో తీసుకోకుండా డిసెంబర్లో 4,000 వస్తుంది. తెల్లారే ఇంకేం మాట్లాడిండ్రు? ఏంటిది అది? 2 లక్షల రుణమాఫీ అని నరికిండ్రు. ఉరుకుండ్రి బ్యాంకుల పంట పోయి జల్దీ తెచ్చుకోండి. ఇక ఒక్కటి కాదు, అట్లా అర్రాస్ పడవాడినట్టే. చివరికి విద్యార్థులకు, పాపం పేద విద్యార్థులకు ఇండియా ఒక స్కూటీలు కాదా బాబు, చాలా ఉన్నాయి. శాంతాడంత లిస్ట్ 420 హామీలని చాలా ఉన్నాయి. నేను కొన్ని హైలైట్ చేసి చెప్తున్నాను. టెంప్ట్ చేయడంలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇండియా మొత్తంలో ఎక్కడ ఇయ్యరండి. మేము మొత్తం కూడా 100% సమ్మిళితమైన అభివృద్ధితో మేము ముందుకు పోయినాం. ఇట్లా ఏకపక్షంగా, ఏకోన్ముఖంగా పోలే. మేము ఆల్ ఫ్రంట్స్ కవర్ చేయాలని చూసినాం. పేద పిల్లలు ఉంటారు, వాళ్ళకి పాపం విదేశీ విద్య లేక సీట్ వస్తుంది, చదువుకోవాలని ఆశపడతారు, పోలేరు. వ్యక్తిగతంగా మమ్మల్ని అడిగితే మేము పార్టీగతంగానో వ్యక్తిగతంగానో చేసేది కొంతమేరకు. పాలసీగానే ఎందుకు చేయకూడదని చెప్పి ఆలోచించి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. ఎస్సీ ఎస్టీ పిల్లలు పోతే వాళ్ళకి అంబేద్కర్ పేరు అని పెట్టినాం. బీసీ అబ్బాయిలు అమ్మాయిలు పోతే వాళ్ళకు జ్యోతిబా పూలే అని పేరు పెట్టినాం. రకరకాలుగా మొత్తం మీద వాళ్ళకి 20 లక్షల రూపాయలు ఇచ్చినాం. అంటే ఎట్లాంటి ఇష్టం వచ్చినట్టు అది కూడా పెంచుతాం. కేసీఆర్ 10 లక్షలు ఇస్తే మేము 12 లక్షలు ఇస్తాం. దళిత బంధు ఇట్లా ఎన్నండి ఇష్టం వచ్చిన, అంటే నోటికి మొక్కాలిగా. అది కూడా 100 రోజుల లోపలనే ఇస్తాం. ఆ కార్డులు వంచుడు, సంతకాలు పెట్టి, బాండ్ సంతకాలని ఇంటింటి కార్డులు వంచి మొత్తం చెడగోపం పెట్టారు. దిక్కుమాలిన దరిద్రం అంతా నెత్తిన పెట్టి
కంప్లీట్ ప్రజలను టెంప్ట్ చేసి ఇలా వడ్లు కొంటలేరండి. సన్నాలు మొత్తం వడ్ల ప్రతి ధాన్యానికి లిస్టు పెద్ద లిస్టు శాంతాడంత లిస్టు. ఇక కందులకింత, మినుములకింత, పసుపుకింత, పప్పుకింత, మొక్కజొన్నకింత, అన్నిటికీ 500 బోనస్. అన్నిటికీ ఏమి దేనికి దిక్కులేదు. పత్తి కొనే దిక్కులేదు, వడ్లు కొనే దిక్కులేదు. ప్రైవేట్గా అమ్ముకుంటారు, దోపిడికి గురి అమ్ముకుంటారు పాపం. ఏడ్చుకుంటూ కన్ననీళ్ళు కుక్కుంటారు. చివరికి వస్తే యూరియా సప్లై చేసే తెలివితేటలు లేవానండి. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులు గ్రామాలలో ఒక ఆటో రిక్షాకి డబ్బులు ఇచ్చి 10 బస్తాలు తెచ్చి బాబు అంటే తెచ్చి ఇలా పడేసిపోతుండే వాడు పొలం కాడ. ఇవాళ రైతులు రోజుల తరబడి, గంటల తరబడి చెప్పులు పెట్టి, బీఆర్ఎస్ లేకముందు చెప్పుల లైన్లు ఉండే, బీఆర్ఎస్ ఉన్న రోజులు చెప్పుల లైన్లు మాయమైనవి. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ రాగానే మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్లు స్టార్ట్ అయిపోయినాయి వరుస పెట్టి. మళ్ళీ ఇప్పుడు ఏందో యాపో బోపో తెచ్చిండ్రు, అది ఒత్తితే నడచలేదు, పిక్తలేదు. అది ఏ ఎరువు బస్తాకు యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు. ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు పూర్తిగా తెలియలేదు. నేను రాత్రి కూడా చెప్పే ఆ యాప్లో ఏముంటుందట. ఇప్పుడు నాకు పట్టుందా, అది ఎన్ని మాటలు ఇస్తారట. సపోజ్ నాకు 3 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంటే ఎకరానికి 2 బస్తాలు చొప్పున 3 సార్లు ఇస్తారట. అది అంటే 3 సార్లు పోవాలి. ఇక యాడికి పోవానో నాకే తెలియదు. ముఠమూల యాపే దొరకదు కాలబెట్టి. అది ఏదైనా చదువుకున్న పోరాన్ని పెట్టుకొని విని పట్టుకొని తిప్పలు పడదామంటే కూడా ఆ యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. యాప్ ఒత్తితే ఏం కనబడుతుందట. ఏ గోదాంలో ఎరువులు అని చెప్తారట. అంటే ఇలా గజ్వేల్లో చెప్తారు, రేపు సిద్దిపేటలో చెప్తారు, ఎల్లుండి సిరిసిల్లలో చెప్తారు. ఏ గోదాం పోవాలి, ఎటు పోవాలి. ఇంతకన్నా జోక్ ఉంటుందా. రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటుంది, తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ. ఆడ సాగుకారు ఉంటాడు, ఇచ్చేటోడు ఉంటాడు, అప్పిచ్చేటోడు ఉంటాడు. మనం బాగా విస్తరించినామా. నేను ఏమంటున్నానంటే 7,100 కొనుగోలు కేంద్రాలు పెట్టినాం కదా. వాళ్ళ ఊర్లో పోయి కొన్నాం కదా. ధాన్యం నెత్తిన పెట్టుకొని వాళ్ళ అంగడికి వచ్చి ఈ మార్కెట్ అప్పుడు తిరిగి కూడా బంద్ చేసినాం కదా. అసలు రైతు సెంట్రిక్గానే మన పరిపాలన ఉండే కదా కంప్లీట్గా. అని మొత్తం సాప్ పట్టేసారు. ఇప్పుడు అరాస్పాడలు వాడి 2 సార్లు రైతు బంద్ ఎగ్గొట్టిండ్రు. పెన్షన్ 4,000 ఇస్తామని 2 నెలల పెన్షన్ ఎగ్గొట్టిండ్రు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది రాష్ట్రంలో. ఇంత దిక్కుమాలిన కథ. నిరుద్యోగ భృతి ఇస్తాము, ఇవాళ మొక్కాల ఎన్ని అసలు హామీలు. నిరుద్యోగ భృతి ఇస్తాము, తోక ఇస్తాము, నోటిఫికేషన్లు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, విద్యా భరోసా కార్డు. ఇక వాడు చూసేవాడు అడ్డం పడి ఆయన ఓటేసారు జనం. జరిగింది ఏంది, టెంప్ట్ అయిపోయారు. ఏమైందంటే యాక్చువల్లీ ఫ్యాక్ట్ ఏంటంటే ఇదే తెలంగాణ భవన్లో ఎన్నికలకు పోతున్నాం 2014. ఎన్నికల కమిటీ, హామీల కమిటీ ఒకటి ఉండే, మేనిఫెస్టో కమిటీ. అది రాస్తాను. దానిలోకి 2-3 రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు కూడా ఉండేప్పుడు. ఒక సందర్భం వస్తే నేను అడిగిన, అసలు మనం పెన్షన్ ఎందుకు ఇస్తాం ప్రజలకు? వై డూ యూ గివ్ పెన్షన్స్ ఎట్ ఆల్? ఎందుకు ఇవ్వాలి అసలు? దానికి ఒక పరమార్థమో పర్పస్ ఉందా? అగాధం పట్టుకొని ఇట్లా పంచిపెట్టుడా ఏంది అసలు? మీ ఉద్దేశం ఏంటి సార్ అన్నారు. అనుకోకుండా దురదృష్టవశాత్తు కొందరు డెస్టిట్యూట్స్ అవుతారు, కొందరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అవుతారు. ఇలా మంచిగానే ఉన్నాం, ఏమో ఏమైనా ఒక యాక్సిడెంట్ అయితే కథం తెల్లారు మనం వికలాంగుడు అయిపోతాం, కదలలేని పరిస్థితికి వచ్చేస్తాం. రకరకాలు ఉంటాయి. వృద్ధాప్యం వస్తే పాపం వాళ్ళ పిల్లలు చూసి చూడకపోయారు, కొంతమంది పట్టించుకొని లేని వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళకు, అనాథలకు, ఆర్ఫన్స్కు, డెస్టిట్యూట్స్కు, విధివంచితులకు ఇచ్చేది పెన్షన్. అది ఎందుకు? అది ఒక పరమార్థం ఉండాలి. వాళ్ళు బిర్యానీ తినకున్నా, పెద్ద గందరగోళం లేకున్నా కనీసం 2 పూటలు పప్పు పచ్చిపులిసింది అన్నం తిని మాంజాల వాడు పండుకుంటట్టు ఉండన్న ఆ మేరకు ఇవ్వండి అని చెప్పినాం. అప్పుడు ఒక ఆయన గోయల్ సాబ్ అని ఉండే ఐఏఎస్ ఆఫీసర్. ఆయన ఉప్పుకింత పప్పుకింత అని అన్ని రేట్లు లెక్కబెట్టి 670 రూపాయలు ఇస్తే సరిపోతుంది సార్ అన్న. నేను గావాలకి ఇచ్చేదానికి కోసి ఆయన 1,000 రూపీస్ పెట్టు, పెద్ద కథ ఎందుకు అని 1000 చేసాం. దేనికన్నా కానీ 1000 రూపీస్ చేసినాం. ఫస్ట్ సెకండ్ టర్మ్ నేను ప్రకటించిన
మళ్ళీ మేము గెలిపించుకొని ఈసారి గెలిస్తే వెంటనే 2000 రూపీస్ చేస్తామని చెప్పాను. మొదలు 1000 అన్న కూడా అడగలే. మా అంతటా మేమే సుమోటోగా మాట్లాడి చెప్పి డే 1 గవర్నమెంట్ వచ్చిన ఫస్ట్ క్యాబినెట్ని డిసైడ్ చేసి 1000 రూపీస్ పెట్టాం. 200 to 1000, 1000 to 2000 ఆల్సో ఫస్ట్ మంత్ని. సెకండ్ టర్మ్లో మా గవర్నమెంట్ వస్తే ఫస్ట్ మంతే ఏ మంత్లో గవర్నమెంట్ వచ్చినా అదే మంత్లో 2000 రూపీస్ చేసినాం, జనానికి అందించినాం. జనం కూడా ఏమనుకున్నారు, కేసీఆర్ 2 అన్నప్పుడు 4 అన్నట్టుగా ఇస్తాడు కావచ్చు. టెంప్ట్ అవుతారు పాపం, సహజంగా పేదవాళ్ళు కదా, లేని వాళ్ళు కాబట్టి. మనది కాదు సబ్జెక్ట్, అది కాదు కదా. ఈయన 2 ఇచ్చిండు కదా, 200 2000 చేసిండు, ఈడు తప్ప 4000 చేస్తాడేమో అనే ఆశలో మా కోటేసే ఉద్దేశం ఉన్న ప్రజలు కూడా ఈ మాయల పడి పాపం టెంప్ట్ అయిపోయి గోల్మాల్ అయిపోయి ఓట్లు వేసినారు. ఇలా తలలు బాదుకుంటున్నారు, తిడుతున్నారు, భయంకరమైన తిడుతున్నారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను మా ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో, కానీ కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చిపెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాము, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ బైక్స్ వాడు పక్కన డుర్రమన్న పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను అంటూ పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల. ఇంకోటి ఏంది, మీరు చేసే చర్యలు ఎట్లున్నాయి? మొత్తం రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందానేనా? ఫార్మాసిటీ ఎందుకు వచ్చిందండి? ఫార్మాసిటీ మా ప్రభుత్వం ఎందుకు వచ్చింది ఫార్మాసిటీ? వై డి వి బ్రింగ్ ఫార్మాసిటీ ఎట్ ఆల్? అనుకోకుండా కొన్ని ప్రాంతాలకు, కొన్ని రాష్ట్రాలకు కొన్ని సందర్భాలు కలిసి వస్తాయి. భారత ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి నెహ్రూ గారి ప్రభుత్వంలో ఈ ఫిలక వ్యాధి, కలరా వ్యాధి వ్యాపించి ప్రజలు ముబ్బడిగా చచ్చిపోయేది. ఎట్లా అంటే దీనికి ప్రాపర్ మెడికేర్ లేదు, ఎక్కడికక్కడ లోకలైజ్డ్ ప్రొడక్షన్స్ ఉండాలని చెప్పి ఐడిపిఎల్స్ అని పెట్టిండ్రు, కొన్ని కీలక రాష్ట్రాలలో పెట్టిండ్రు. అందులో మన అదృష్టంకు ఆ టైంలో హైదరాబాద్ కూడా ఐడిపిఎల్ వచ్చింది. ఐడిపిఎల్ యొక్క పుణ్యమా అని దాంట్లో నుంచి కొంతమంది నేర్చుకొని బయటకు వచ్చి, డాక్టర్ అంజిరెడ్డి కూడా ఐడిపిఎల్ ఎంప్లాయ్, బయటకు వచ్చి వాళ్ళు స్వయంగా పెట్టి చాలా విస్తరించారు. చాలా అంటే చాలా విస్తరించారు. ఆయన దగ్గర అంజిరెడ్డి దగ్గర పనిచేసిన కూడా బయటకు వచ్చి వాళ్ళు పెట్టుకొని వాళ్ళు విస్తరించారు. ఇట్లా ఏమైపోయింది? హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ మెడికల్ హబ్, ఫార్మా హబ్. ఒక ఆయన వచ్చి నాకు డబ్బులు బాగున్నాయి కాబట్టి నేను 10,000 కోట్లు పెట్టి పరిశ్రమ పెడతాను, నడవది, ఎడబడతా అంటే పెడతా అంటే దానికి ఎక్కువ కావాలి. అంటే ఆ ఎంప్లాయీస్, ఆ టెక్నీషియన్స్, ఆ కథా కార్ఖానా ఎక్కడైతే ఉంటుందో అక్కడ సక్సెస్ అవుతుంది. అట్లా ఏమైంది? ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయింది హైదరాబాద్లో. ఫార్మా యొక్క ఎక్కువ బిల్డ్ అయిన ద్వారా చాలా ఇబ్బడి ముగ్గడిగా కంపెనీలు వచ్చినాయి ఇక్కడ. అసలు 1/3 వరల్డ్కు మన జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. ఇవాళ 1/3 ఆఫ్ ద వరల్డ్ హైదరాబాద్ జినోమ్ వ్యాలీ నుంచే వ్యాక్సిన్ సప్లై అవుతుంది. అట్లా ఎప్పుడో ఉన్న బయాలజికల్ ఈవెంట్స్ ఆ రాజుగారు స్థాపించారు ఆ కాలం 104 సంవత్సరాల క్రితం నిజాం పీరియడ్లో. అట్లాంటి కంపెనీలు వస్తూ 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 హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ఫార్మా. అయితే ఏమవుతుంది? ఆ రసాయనిక వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అవి కొద్ది కారకాలు ఉంటాయి, ఇబ్బందులు కలిగిస్తాయి. మన హుస్సేన్ సాగరే కాలుష్యమయమైపోయి గబ్బు వాసన వచ్చే పరిస్థితి ఉండేది, మనం అందరం కూడా చూసినాం. సో దీని నుంచి హైదరాబాద్ బయటపడాలి. ఫార్మా వదులుకుందామా? వదులుకోవద్దు. మరి ఏం చేయాలా? 4 టీములు తింపిందండి నేను ప్రపంచవ్యాప్తంగా. ఐఏఎస్ అధికారుల బృందాలు, శాంతికుమార్ గారు అని చెప్పి ఆమె చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయింది. ఆమె అప్పుడు హెల్త్ సెక్రటరీగా ఉండే కొంతకాలం. ఆమె నాయకత్వంలో పంపించాం, చాలా దేశాలకు పంపినాం. మరి తిరిగి రండి. ఇప్పుడు ఏమైంది? మందులు లేని ప్రపంచాన్ని ఊహించలేము, మందులు కావాల్సిందే. మందులు తయారు చేసే సందర్భంలో తప్పకుండా కొంత వేస్టేజ్ ఉంటుంది. ఆ వేస్టేజ్ని ఎట్లా మేనేజ్ చేయాలి?
దానికి తెలివి కావాలి. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పండి, మన ఇంట్లో కిచెన్లో కూడా డైలీ వేస్ట్ ఉంటుంది, కానీ చాలా నీట్గా పెట్టుకుంటాం మనం దాన్ని. ఆ వేస్ట్ డిస్పోజ్ చేస్తాం, కిచెన్లోనే ఉంచితే చచ్చిపోతాం కాబట్టి ఆ భయానికి క్లీన్ పెట్టుకుంటాం, మన ఓన్ కిచెన్ కాబట్టి. ఎగ్జాక్ట్లీ ఎట్లయితే కిచెన్ క్లీన్ పెడతారో వాటిని కూడా క్లీన్ పెట్టాలి. అయితే ఒక ఫార్మా కంపెనీ ముందు నుంచి మనం పోతున్నాం అనుకోండి, మన దగ్గర అయితే వాసన వస్తుంది, మనకు తెలుస్తుంది ఇదేదో మెడిసిన్ తయారు చేసే కంపెనీ అని. వేరే దేశాలలో అట్లా లేదు, యూరోప్లో లేదు, యూఎస్లో లేదు, చాలా దేశాల్లో లేదు, చైనాలో లేదు, అసలు గొట్టం నుంచి పొగరాదు. సో మనం మాత్రం టెక్నాలజీ మనం పెట్టుకోలేమా, పెద్ద ఇష్యూ అని చెప్పి ఐఏఎస్ అధికారుల బృందాలను తింపిన నేను అనేక దేశాలకు తింపి పంపించి, హైదరాబాద్లో ఫార్మా ఉంది కాబట్టి హైదరాబాద్ యొక్క లార్జర్ ఇంట్రెస్ట్లో ఫ్యూచర్ దృష్ట్యా ఫార్మాను కాపాడుకోవాలి, ఆ ఎక్కువ పోనీయద్దు, ప్లస్ ఈ కాలుష్య భారం నుంచి ప్రజలను రక్షించుకోవాలి. ఎట్లా అంటే జెడ్ఎల్బీ అని వచ్చింది, జీరో లిక్విడ్ బేస్ అని. ఆ డిశ్చార్జ్ ఏదైతుందో దాన్ని మొత్తం జీరో లిక్విడ్ చేస్తారు, ఇంకా కాలుష్యం కాదు, ఏం చెడిపోదు, వీళ్ళకి ఇబ్బంది ఉండదు. అది ఇంటర్నేషనల్ లెవెల్లో సక్సెస్ఫుల్గా ఉంది, సక్సెస్ఫుల్గా జరుగుతుంది. అమెరికాలో ఉన్నాయి చాలా కంపెనీలు, యూరోప్లో ఉన్నాయి, ఇంకా చాలా చోట్ల ఉన్నాయి. అవసరం, ప్రతి దేశానికి అవసరమే. అయితే మనం ఆ సిస్టమ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఒక ఫార్మా యూనివర్సిటీ కూడా పెడదాం దానిలో అని చెప్పి ఫార్మా ఇండస్ట్రీ తెచ్చినాం. 2 హెలికాప్టర్లు తీసుకొని ఆ ఫార్మా బిజినెస్ మెన్ ఎలా అవుతుంటారో వాళ్ళని నేనే స్వయంగా పెట్టుకుని పోయి ఆ ముచ్చర్ల కాడ పోయి తీసుకుపోయి చూపించి ఈ ప్లేస్ బాగుంటుంది కదా అంటే బాగుంటుందని చెప్తే దాన్ని ఫైనల్ చేసి చాలా కష్టపడి 5-6 సంవత్సరాలు పర్సూ చేసి రైతాంగంతో ఘర్షణ పడకుండా ఒక 20,000 ఎకరాలు పెట్టుకొని చేస్తే 14,000 ఎకరాల పైచీలకు 14,000 నెట్ వచ్చింది ప్రభుత్వానికి. 14,000 ఎకర్స్ ఆల్రెడీ అక్వైర్డ్ బై గవర్నమెంట్. చాలా ఎంఓయూలు జరిగినాయి, అన్ని జరిగినాయి, మన లోకల్ వాళ్ళు రెడీ ఉండి. అయితే పర్టికులర్లీ జీడిమెట్ల, చర్లపల్లి వీళ్ళు ఏమన్నారంటే, సార్ మాకు ఆల్టర్నేటివ్ స్థలం మంచిగా ఇస్తే మేము అక్కడికి వెళ్ళిపోతాం, ఈ బాధ మాకెందుకు, ప్రజలతో కూడా ఈ బదనాం ఎందుకు, ఆడ పెట్టుకుంటాం. పెట్టి కామన్ అఫ్లియంట్ ప్లాంట్స్ పెట్టి ఒక ఐఏఎస్ అధికారిని పెట్టి దాన్ని ప్రభుత్వ నిఘాలోనే ఈ రసాయనాలు వ్యర్థాలను ఇష్టం వచ్చినట్టు ఎటుపడినట్టు పంపకుండా ఆ నియంత్రణలో జరగాలని చెప్పి పెట్టుకున్నది ఫార్మాసిటీ. దానికి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ కూడా వచ్చింది, కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎన్వైరాన్మెంటల్ క్లియరెన్స్ తెచ్చినాం. హైదరాబాద్ మొత్తం ఫార్మాను ఒకటే దగ్గర తీసుకుపోయి పెట్టాలి, అక్కడ ఫార్మా సిటీ కట్టాలి, అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ కూడా పొద్దాకి ఇటు అటు తిరిగేటువంటి అవసరం లేకుండా మంచిగా బ్రహ్మాండమైన సిటీ రావాలి, వచ్చే సిటీకి కావాల్సినటువంటి ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావాలి అని చైనాలో నేను చైనా పోయినప్పుడు చూసినట్టు అది 70,000 ఎకరాలు వాళ్ళది, చాలా హ్యూజ్ ఫ్యాక్ట్. మనకి ఒక 20,000 ఎకర్స్ అయితే మస్తు అవుతుందని చెప్పి మేము తీసుకొని చేసినాం. మెడికల్ కాలేజ్ కూడా మంజూరు చేసినాం ఆ పక్కనే, వీటన్నిటి దృష్ట్యా పెట్టుకొని. అంటే మేము ఒక పద్ధతి పెట్టుకొని దాన్ని ఒక సిస్టమేటిక్గా చేసినాం. చేస్తే ఇప్పుడు దాన్ని ఏందండి దందా, ఏదైనా చేసి దాన్ని నమ్మకదొబ్బా ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఫ్యూచర్ సిటీ, తొక్క సిటీ, ఎవరికి కావాలి నీ ఫ్యూచర్ సిటీ? నాకు అర్థం కాదు. నువ్వు పెంచినావు హైదరాబాద్ను, ఎవరు చేసిన హైదరాబాద్ సిటీ? ఇంత వైబ్రాంట్ సిటీ ఎక్కడికి వచ్చింది? ఓ 400 సంవత్సరాల చరిత్రతోని దీనికంతా ఒకటి 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 బోధి జరిగి ఆటోమేటిక్గా పెద్ద సిటీ అయింది. అట్లా అన్నీ కావు, అందరికి కావు. ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయండి? బెంగాల్ కలకత్తా ఉంది, మహారాష్ట్రకి ముంబై ఉంది, మనకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, తమిళనాడుకు మద్రాసు ఉంది, ఢిల్లీ కోర్స్ ఢిల్లీ. వేరే రాష్ట్రాలకు లేవు కదా, 28 రాష్ట్రాలకు ఉండయి. సో ఇంత మహానగరం నిర్మితమైంది. ఈ నగరం యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెట్టిందే ఫార్మాసిటీ. ఈ సిటీ మొత్తం గబ్బులేసిపోవాలి ఇక్కడ దాంతో, నువ్వు తీసుకుపోయాలి ఫ్యూచర్ సిటీ, తోక సిటీ ఏందన్నట్టు. ఇది అన్ని దిక్కుమాలిన పాలసీలు, రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా తప్పితే ఇంకోటి లేదు. అన్నీ కనబడతాయి మనకు. మీరు పరిశీలనగా చూస్తే, పూర్తిగా చూస్తే అసలు చాలా గందరగోళం. గురుకుల పాఠశాల విద్యార్థులు చచ్చిపోతారండి. ఇప్పటికి 120 మంది విద్యార్థులు చచ్చిపోయారు. గంత నియంత్రణ లేదా? గంత తెలివి లేదా? ఒక గట్టి అధికారిని పెట్టి గట్టి చర్య తీసుకోరాదా? ఏందో చేస్తాము నీ ఫ్యూచర్ సిటీ, తోక సిటీ, ఈ పోరగాళ్ళని చేస్తారు. తర్వాత ఫార్మా సిటీలో ఆ ల్యాండ్ అక్వైర్ చేసినప్పుడు కండిషన్ ఏంటంటే ఓన్లీ ఫార్మా సిటీకి మాత్రమే వాడతాము.
ఇట్స్ కండిషనల్ ల్యాండ్ అక్విజిషన్. హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టులో ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? లేలే ఫార్మాసిటీ ఉంటుంది. మళ్ళీ ఆడ 3,000 ఎకరాల్లో వాడేవాడు అంబానా సల్మాన్ ఖానా ఎవడో వంతారను బొంతారను పెడతారు. ఈ జూ పార్క్ కొంచెం ఆడబెడతారట. ఎందుకు జూ పార్క్ అమ్మకతోపడానిక? ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో అసలు? మేము ఇటువంటి చిల్లర పనులు చేయలేదే మేము ఉన్నప్పుడు. ఇంత దుర్మార్గమైన కార్యక్రమాలు చేయలేదే. ఇది ఎక్కడ దిక్కుమాలిన దందా? ఏం జరుగుతుంది అసలు? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? ఇదేం పోతున్నా? సో ఇట్లా అది ఏందో నేను ఒక్కటే మాట్లాడుతున్నానండి. బిజినెస్ మీట్ పెడతాం, ఎంఓయూలు చేసుకుంటాం. ఏ ప్రభుత్వం చేయాల్సిందే. అడ్డగోలు జమాబందీ దానికి లెక్కలేని కథ అంటే ఏందన్నట్టు. ఒక హైప్ క్రియేట్ చేసుడు, దీనికి ఆజుడు, దీనికి గురువు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన లెక్కల బిజినెస్ వచ్చేది ఉంటే, ఎంఓయూలు సక్సెస్ అయ్యేది ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఈ పాటికి 20 లక్షల కోట్లు వచ్చి ఉండాలి. ఆయన ఫస్ట్ టైం అలా సీఎం ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పెట్టే కదా, వైజాగ్లో, అమరావతిలో కదా, వైజాగ్లో పెట్టిండు. వైజాగ్లో ఎవరు వెళ్ళి ఎంఓయూలు చేసిన వాళ్ళంటే వంట మనుషులు అని చెప్పిండ్రు. ఆ స్టార్ హోటల్లో ఉండే బయట వంట మనుషులు, వాడు ఎవడు ఆ సప్లై చేసేటోళ్ళు, వాడు వచ్చి కూర్చోపోయి సంతకం పెట్టి పెట్టిండు వాడు పాపం. అవునా అండి, పాపులర్ అయింది అది. ఇప్పుడు మరి ఎక్కడ ఆ పెట్టుబడులన్నీ ఎక్కడ చెప్పండి? ఆఖరికి 10,000 కోట్లు అన్న రావాలి. 15 లక్షల కోట్లు, 6 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు. అయితే అప్పుడు తమాషా జరిగింది. ఈ భోపాల్ ముఖ్యమంత్రి, అప్పుడు నేను ముఖ్యమంత్రి నుండి భోపాల్ ఆయన పేరు శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన సీఎం ఉండే. ఆయన ఆ ప్లానింగ్, అదే ఇప్పుడు నీతి ఆయోగ్ ఉంది కదా, దానిలో సబ్ కమిటీకి ఆయన చైర్మన్. నేను భోపాల్లో పెడతా బాయ్ సాబ్ జర వచ్చిపోను అని ఖచ్చితంగా భూగా బతిమాలితే ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఏం భోపాల్ లేవా మీరు చూసుకొని అంటే, లేదు సార్ నువ్వు తప్పకుండా రావాలంటే సరే అని పోయినండి. అయితే ఆడొక ఇండస్ట్రీ మినిస్టర్ ఉంది, వాళ్ళ గవర్నమెంట్కి ఉంటారు కదా మధ్యప్రదేశ్కు. ఆమె వచ్చి నీ కొడుకు వచ్చి బాగా ఆగమాగం చేస్తానని మమ్మల్ని అంటే, ఎందుకు చేస్తాడమంటే ఆయన అదొకటితోటి మాట్లాడి ఎక్కువ చేసుకుంటుండే బాగా అంటే, నువ్వు కూడా అన్నాడు గట్టిగా చెయ్యి. ఆమె వసుంధర రాజే చెల్లెలు, ఆమె పేరు యశోధర రాజేనా ఏదో అన్నది. అంటే నేను అంతకుముందు ఒక కొద్ది రోజుల ముందే నేను భోపాల్ పోవడానికి ఒక దాదాపు 2-3 మంత్స్ బిఫోరే మోడీ గారు వచ్చిండు. అక్కడ వచ్చి 14 లక్షల కోట్లకి ఎంఓయూ చేసి పడేసారు. ఇది మధ్యప్రదేశ్ గవర్నమెంట్. ఏంటి మొన్న 14 లక్షల కోసం చేసింది కానమ్మా, మీకు నాకు అర్థం కాదు, నీకేం రాలేదంటావు నువ్వు. ప్రధానమంత్రి మీకు సపోర్ట్ ఉండే, మీకు పార్టీ అయ్యి మీకు మంచిగా నీకు ఇంత లాభం ఉంది అంటే, ఓ సో బోగసాయి సాబా ఆమె నేను అతను ప్రామిస్ చెప్తాను. నేను ఐ వాజ్ షాక్డ్. అది వచ్చేదా పోయేస్తానంత వాటిదే గ్యాసు. అంటే ఈ గ్యాసులు ఎవరిని మోసం చేయడానికి ఇంత వంచిస్తారా ప్రజలను? నికరంగా వస్తే పెట్టుబడులు రావాలి కదా, కనబడతాయి కదా. ఆ పెట్టుబడులు వస్తే లాభాలు జరుగుతాయి, ఉద్యోగాలు వస్తాయి, ఫ్యాక్టరీలు వస్తాయి, అడిషనల్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, స్టేట్ గవర్నమెంట్కి జిఎస్టీ పెరుగుతుంది. ఏం లేదు, వాటిదే గ్యాసు. మొన్న వీలైతే చెప్పి 5 లక్షల, నువ్వు కొంచెం తగ్గించి చెప్తున్నావు. నేను పేపర్లో చూసింది 575. ఇట్లా ఇది ఏమి ట్రంప్ ఓడికింపి ఇదంతా ఏం పంచాయతీ? ఇట్లా ఇట్లా ఈ మోసాలు చేసి ప్రజలను ఎంతకాలం పంచిస్తారు? రియల్గా కాంక్రీట్ టర్మ్స్లో రియల్గా రావాలి, కృషి చేస్తే నిజంగా తండ్రాడాలి. మా గవర్నమెంట్ వచ్చిన నాడు హైదరాబాద్ నుంచి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ 57,000 కోట్లు ఉండేనండి. మేము దాన్ని 2,47,000 దాకా తీసుకుపోయినాం.
స్టెప్ అప్ చేసుకుంటూ వాటిని నరికితే గాలిలో మాటలు చెప్తే వస్తాయా? మేము బిజినెస్ మీట్లు పెట్టలే, కాంక్లేవ్లు పెట్టలే, ఏమి లేదు, పరదాలు కట్టలే. బెస్ట్ పాలసీ చేస్తే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయి వస్తారు. నేను చెప్పిన అప్పుడు ఒక ఆయన ఉండే పాప, ఆయన చీఫ్ సెక్రటరీ కూడా రిటైర్ అయ్యిండు, ఆయన పేరే ఉండే మాధవరావు అల్లుడు ప్రదీప్ చంద్రకు చెప్తే ఆయన పాలసీ తయారు చేయమని చెప్తే తెప్పించండు. పాపం చాలా దేశాలకు తెప్పించండు. ఒక 50 సార్లు రిజెక్ట్ చేసిండు. ఇట్లా కాదు, నాకు కాంక్రీట్ కావాలి, ఇంకా మంచి కావాలని చెప్పి చాలా కష్టపడి చేసిండు. ఐ మస్ట్ అప్రిషియేట్ హిమ్. ది బెస్ట్ పాలసీ వాజ్ బ్రాట్ ఇన్. తెచ్చిన తర్వాత కూడా ఎట్లుంటుందంటే, ఒక కంపెనీ వాడు వచ్చిండు, ఫాక్స్కానా, ఆ మహారాష్ట్రలో కొట్టుకుపోయింది. ఫాక్స్కాన్ అనే కంపెనీ చాలా పెద్ద కంపెనీ వాస్తవానికి. ఇదేవి తయారు చేస్తారు, ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ ఎలక్ట్రానిక్స్లో ఉన్నాడు. చాలామంది ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది దాంట్లో, వేల మందికి. సరే వస్తే మనకు కూడా లాభం జరుగుతుంది. వాడిని ఎంబడి మస్తు దానిలో ఆల్మోస్ట్ వచ్చిండు, 90% వచ్చిండు. మీ పాలసీ బాగుందని అప్రిషియేట్ చేసి అన్ని చేసిండు. యాళ్ళకు వస్తే మహారాష్ట్ర ప్రభుత్వం 3,000 కోట్ల రూపాయలు వానికి నగదు ఇన్సెంటివ్ ఇస్తాను, వాడు కొట్టుకుపోయాడు. 3,000 crores ఎదురిస్తేనే నీకు డబ్బులని తీసుకుపోయాడు. అప్పుడు మనకు అంత కెపాసిటీ లేకుంటే, సరే రియల్ ట్రై చేస్తే, కాంపిటీషన్ ఉన్నప్పుడు ట్రై చేస్తే కొన్ని సందర్భాలు జరుగుతాయి, కొన్ని జరిగాయి. ఉన్నట్టు తెలుసు, కట్టండి కదా, నడుస్తుంది కదా, ఫ్యాక్టరీ స్టార్ట్ కూడా అయింది కదా ఆల్రెడీ. సో అట్లా రియల్ ఎఫర్ట్ చేస్తే కొంత జరిగేటువంటి ఆస్కారాలు ఉంటాయి. ఇప్పుడు వెల్స్పన్ కానీ, వరంగల్లో వస్తున్నటువంటి మెగా టెక్స్టైల్ పార్క్లో కైటెక్స్ కానీ, చాలా వాళ్ళు ఎంబడివాడి తనలాడి తిప్పలవాడి అది చేసి పట్టుకొస్తే ఓటి సమకూరుకుంటూ పోతుంటుంది. కానీ వట్టి హైప్ క్రియేట్ చేసి మందిని మోసం చేసి ఎన్ని రోజులు ఇస్తుంది? ఆత్మవంచన, ప్రజావంచన. ఏమైనా వస్తుందిరా బాబు అంటే ఏమి రాదు. ఈ గ్యాస్ల ప్రజలను పెట్టి ఇప్పుడు ఇస్తాన 2,500 దిక్కులేదు మహిళలకు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తాం. కాంగ్రెస్ మంత్రులంతా ఒకటే పాట పాడు, ఏమి ఎట్లా చేస్తావా 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను? నీ దగ్గర ఉంటేనా? ఉన్న రెవెన్యూ పీకింది రాష్ట్రాన్ని, లోపలికి అయిపోయింది. మేము ఉన్నప్పుడు గ్రోత్లో 50% లేదు. అసలు మీ గ్రోత్ గురించి అవగాహన ఉందా? ఒక్కొక్క రూపాయి కూడబెట్టాలి, ఎట్ట తీసుకుపోవాలి? నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఎంతమంది టెంప్ట్ చేసినా, ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు, ₹1 రిజిస్ట్రేషన్ ఛార్జ్ పెంచాలి నేను 4 ఏళ్ళ దాకా. నాట్ ఈవెన్ ఏ సింగిల్ రూపీ. ఉల్టా నేను వాళ్ళని పిలిచి మీకు ఏం కావాలి, రియల్ ఎస్టేట్ బాగా మంచిగా చేసుకుపోవాలి, హై క్లాస్ రావాలి అంటే ఎట్లా? హైదరాబాద్లో కూడా స్కై లైన్ రావాలని చెప్పి 3 ఏళ్ళు తిప్పలవాడనండి నేను, 3 years. ఎందుకంటే స్కై లైన్ రావాలని మట్టి నోటి మాట అంటే రాదు, దానికి కూడా ఎక్కువ కావాలి. ఆ 50 అంతస్తులు 60 అంతస్తులు మీదకి పోయి కట్టేటువంటి ఆ క్రేన్ ఆపరేటర్లు, క్రేన్ డ్రైవర్లు, దానికి సంబంధించిన సరంజామా అంత ఉంటుంది. ఆ ఎక్కువ వస్తే ఆ స్కై రైజ్ వస్తుంది. ఆ ఎక్కువ తేవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రాజభవన్ పక్కనే గేట్ పక్కన ఒకటి ఉంటుంది చూడండి, కాదు ఒక టవర్ ఉంటుంది ఒకటి. నేను అప్పుడు నేను పోతుంటే ఈ పునాది తీసిండు, మంచి స్పాట్ ఇది, వాటర్ ఫ్రంట్ ఉంటుంది హుసేన్ సాగర్. అతను చెప్పుండే మనం స్కై లైన్లో భాగంగా ఇద్దాము, 50 అంతస్తులకు ఇద్దామని చెప్పి ఆగమంటే ఆయన ఎవరో రాజుగారు ఆగలే, ఆయన గతకే కట్టుకోండి పాపం. ఇట్ టుక్ మీ 3 years టు బ్రింగ్ స్కై లైన్ టు హైదరాబాద్. మేము ఒక పద్ధతికి పోయినాం, సిస్టమ్ చేసినాం, ఓపికతోని చాలా సిన్సియర్గా మంచి పద్ధతితోని వాళ్ళతో డిస్కస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ ఒక క్రమ పద్ధతిలో పోయినాం. గట్టుంటుంది పద్ధతి. కానీ 4 ఫీజు తీసినాం, 10% ఏదో ఫీజు ఉండే. తర్వాత ఆర్డీఓ ఆఫీస్కి పోవాలి సార్, ఈ ఫీజు ఏమో కానీ ఆ ఫీజు ఎక్కువ అవుతుందని వాళ్ళు చెప్పిండ్రు. అది తీసేవతల పడేసినాం. అది తీసేసినాం, ఆర్డీఓ దగ్గర పోయే అవసరం లేకుండా కూడా చేసినాం. ఇప్పుడు అదొక ఫీజు. ఆ ఫీజుతో ఏమైంది, ఆయనతో పీకింది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గంగలు కలిసింది. మేమేమో ఆనాడు నిజంగా చెప్తున్నా, చాలా సంతోషంగా చెప్తున్నాను నేను, భూముల ధరలు పెంచినాం తెలంగాణలో.
ప్రజా ఆస్తులు పెంచినాం, ప్రజా ఆస్తుల యొక్క విలువ పెంచినాం. 4 ఎకరాల నోడు ధీమాతో ఉండే తెలంగాణలో. కొద్దిగా డాంబర్ రోడ్డు అంటుకునే 4 ఎకరాల నోడు 50 లక్షల కాడికి అమ్మితే నాకు 2 కోట్ల శ్రీమంతుని అని చెప్పుకున్నాడు కాలర్ ఎగరేసుకొని. ఇవాళ ఏమైనాయండి భూముల ధరలు? కుప్ప ఊలిపోయినాయి. ఇంట్లో అమ్మాయి పెయింట్ ఉంటే ఒక ఎకరం అమ్మి చేద్దాం అనుకుంటే కొనే దిక్కులేదు సార్ అని కళ్ళకు నీళ్ళు పెట్టుకుంటారు ప్రజలు. ఇవాళ లేదు, ఒక ఎకరా కూడా అమ్ముడు పోతలేదు, ఇప్పుడు కొంటలేడు. దిక్కు లేకుండా అమ్ముకుంటే ఇష్టం వచ్చిన అడ్డమైన ధరలకు అమ్ముకోవాలి. సో ఈ అరాకిరి మాటలు చెప్పి అడ్డమైన హామీలన్నీ ఇచ్చి నీకు చేసాదగాక కేవలం రాజకీయ అధికారమే మా లక్ష్యం అనే పద్ధతిలో ఇచ్చి ఇలా ప్రజలను వంచి అటు రైతాంగాన్ని నడిపిస్తున్నారు, పేద ప్రజలు నడిపిస్తున్నారు, పేద విద్యార్థులు నడిపిస్తున్నారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ నడిపిస్తున్నారు. పచ్చి అబద్ధాలు. కేసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నావా? కావు ఉతికింది కదా, ఈ చెంప ఆ చెంప వాయించింది కదా. ఎంత కడుతున్నారు? తీసుకున్న అప్పులు ఏంటంటే 2,90,000 కోట్లు మొత్తం కలిపి చెప్పారు కదా చాలా స్పష్టంగా. సో ఇట్లా ఇవన్నీ వాస్తవాలు ఒక పక్కకుంటే అన్ని అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా నా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట్లాడు, కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకొకడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు. అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే. రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది. అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. సో కాబట్టి ఏదేమైనప్పటికీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. ఈ ప్రభుత్వాన్ని నిద్రపోనీయం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా నిద్రపోనీయం. మా హక్కుల పరిరక్షణకు ఒక డ్రాప్ తక్కువైనా కూడా ఎట్ ఎనీ కాస్ట్, ఎట్ వాట్ ఎవర్ కాస్ట్, టీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ ప్రజలకు ఒక నొక్కు పడుతుంటే మౌనం పాటించలేం. మీరు ఏం ఊరుకో ఏం చేసుకో. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీటింగ్ జరుగుతుంటే మరి 4 గంటలకు అయిపోవాలి లెక్క ప్రకారం. ఇట్ వాజ్ ఎక్స్టెండెడ్. 5 గంటలకే ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టిండు. మీకు కూడా వచ్చి ఉంటుంది ఇన్విటేషన్. ఎందుకు కేసీఆర్ కాగానే మనం ఇంకొక వరుస మళ్ళీ మురగాలి. సిట్ చాటు అది కూడా ఎందుకు మొరగడానికి? ఆ మొరుగుడుకు వాల్యూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నేను ఏమంటున్నాను, మీతో ఒక రిక్వెస్ట్, రాహుల్, డోంట్ బి హెస్టీ. ఇవాళ ఐఎమ్ ఓన్లీ రిస్ట్రిక్ట్ మై సెల్ఫ్ టు పాలమూరు ఎత్తిపోతల పథకం. అది డైల్యూట్ అవుతుంది కాబట్టి ఇలా చెప్పాను. నేను ఉంటున్నా, మీకు అందుబాటులో ఉంటుందిగా. ఐఎమ్ ఆన్ ద ఫీల్డ్ నౌ. కాబట్టి మీకు ప్లీజ్ హియర్ మీ. యూ హ్యావ్ టు ఎక్స్క్యూజ్ మీ టుడే. దానికే నేను రిస్ట్రిక్ట్ అవుతాను. ఇలా ఎనీ క్వశ్చన్, 100 questions you put me, I will give you answer tomorrow or day after, any time. Thank you.